ఆ సబ్జెక్ట్ గురించి వివరించడం కష్టం అవుతుంది. కాబట్టి నేను ఆల్రెడీ 10 years నుంచి బ్యూటీ కోర్స్లో ఉన్నాను కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈజీ అవుతుంది కాబట్టి మిమ్మల్ని రాసుకోమని చెప్తున్నాను. నాకు చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు. ఆ వెస్ మన మంగు మచ్చల జూమ్ ఇచ్చిన కాడ నుంచి నాకు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. అలా ఇబ్బంది లేకుండా, అంటే నేను అందుబాటులో ఉన్నా లేకుండా మీకు బాగుంటుందని ఒక నోట్స్ తయారు చేసుకోమంటున్నాను. అయితే మీరు ఆల్రెడీ పోస్టర్ చూసారు. ఏంటంటే డైలీ వేర్ ప్రొడక్ట్స్. డైలీ వేర్ ప్రొడక్ట్స్ ఏముంటాయి మన దాంట్లో? సోపు, ఫేస్ వాష్, క్రీమ్స్, ఎస్పిఎఫ్, పౌడరు, ఇంతే కదా. కానీ అవి కూడా ఎలా అప్లికేషన్ చేసుకోవాలో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. ఆ ఏమనుకోవద్దు, ఎందుకంటే మేడం డైలీ వేరే కదా ఇవేముందిలే అని అనుకోవద్దు. వీటిలో కూడా చాలా విషయాలు ఉంటాయి. అవి ఎలా అప్లికేషన్ చేసుకోవాలో తెలిస్తేనే మనం ప్రాపర్ గా అప్లికేషన్ చేసుకొని బయటికి వెళ్ళినప్పుడు నీట్ గా మన ఫేస్ కనపడుతుంది అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. అంటే మనం మొదటిసారి ఎవరైతే చూస్తారో వాళ్ళు మన ఫేసే చూస్తారు. ఫేస్ చూస్తే ఫేస్ మనకి నల్లగా తెల్లగా అని కాదు, అట్రాక్టివ్ గా ఉండాలి. ఓకేనా? ఆ, అయితే మన ఫస్ట్ ప్రొడక్ట్స్ చెప్తాను. దాని తర్వాత అవి ఎందుకు వాడాలి, ఎలా వాడాలో చెప్తాను. మన స్కిన్ టైప్స్ చెప్తాను. ఓకేనా? ఆల్రెడీ సార్ డిస్ప్లే చేస్తున్నారు ఎస్పిఎఫ్ అని. సార్ ఒకసారి ఈ పోస్టర్ తీసేసి అష్యూర్ ఫేస్ వాష్ చూపించండి సార్. అష్యూర్ ఫేస్ వాష్ అంటే ఏ వయసు వాళ్ళు వాడాలో కూడా నేను చెప్తాను. అష్యూర్ ఫేస్ వాష్ ఏదైనా సరే 17 సంవత్సరాల లోపల అష్యూర్ ప్రోడక్ట్స్, నేను ఏ ప్రోడక్ట్ చెప్పినా బై మిస్టేక్ నేను మర్చిపోయినా 17 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే అష్యూర్ ప్రొడక్ట్స్ వాడాలి. అష్యూర్ ప్రొడక్ట్స్ తీసుకెళ్లి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇచ్చి రిజల్ట్ రావట్లేదు అని అంటే రాదు. ఎందుకంటే అష్యూర్ ప్రొడక్ట్స్ అనేది బేబీ స్కిన్ కోసం రెడీ చేయబడింది అనమాట, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. మళ్ళీ స్క్రబ్, పీల్ ఆఫ్ మాస్క్ అవి వేరు. కానీ ఒక సోప్ కి సంబంధించి కానీ, ఒక ఫేర్నెస్ క్రీమ్ కి సంబంధించి కానీ, ఒక ఫేస్ వాష్ కి సంబంధించి కానీ అష్యూర్ ప్రోడక్ట్ అనేది మాత్రం 17 సంవత్సరాల లోపల పిల్లలకి మాత్రమే ఎక్కువ శాతం యూజ్ చేస్తాము. ఓకేనా? అదొకటి. తర్వాత వచ్చేసి ఇదిగో సార్ ఆల్రెడీ డిస్ప్లే చేశారు అష్యూర్ ఫేస్ వాష్. దీంట్లో వచ్చేసి మనకి క్యారెట్ పీల్స్ ఉంటాయి దీంట్లో, రెడ్డిష్ గా. అవి వాడడం వల్ల మన స్కిన్ లో ఉన్న డస్ట్ ని మొత్తం బయటికి నెడతది. క్యారెట్ ఎందుకు అని అంటే లోపలికి ఇన్నర్ గా తీసుకుంటే బ్లడ్ పడుతుంది అంటారు. మరి బయట తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అని అంటే లోపల స్వేద రంధ్రాల్లో, ఏడు పొరల్లో ఉన్న స్వేద రంధ్రాల్లో ఉన్న డస్ట్ ని మొత్తం బయటికి లాగుతుంది అనమాట. అది చిన్న పిల్లలకి మాత్రమే జరుగుతుంది, పెద్దవాళ్ళకి అస్సలు జరగదు. పెద్దవాళ్ళు తీసుకెళ్లి మేడం మాకు ఇది జరగలేదు అని అంటే అసలు జరగదు. 17 సంవత్సరాల లోపల పిల్లలకి మాత్రమే ఆ క్లియరెన్స్ జరుగుతుంది అనమాట. ఇది జెల్ రూపంలో ఉండడం వల్ల ఎలాంటి స్కిన్ వాళ్ళైనా వాడుకోవచ్చు. కానీ డ్రై స్కిన్ వాళ్ళకి తొందరగా సెట్ అవ్వదు. చిన్న పిల్లలైనా సరే డ్రై స్కిన్ వాళ్ళకి జెల్ రూపంలో ఉన్న బేస్ ఏది సెట్ అవ్వదు అనమాట. ఒక క్రీమ్ అయినా ఏదైనా సరే వాళ్ళకి కేవలం ఆయిల్ ఆయిల్ టైపు ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే, లిక్విడ్ టైపు ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే వాడుకోవాలి. ఈ అష్యూర్ ఫేస్ వాష్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకి అస్సలు సెట్ అవ్వదు. ఒక క్లియర్ లీడర్స్. తర్వాత వచ్చేసి ఫోమింగ్ ఫోమింగ్ ఫేస్ వాష్ విటమిన్ సి. ఇది మనకి ఒక నురగ రూపంలో ఉంటది. దీని వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అని అంటే ఇది ఎలాంటి స్కిన్ వాళ్ళైనా వాడచ్చు. 4 రకాల స్కిన్ టైప్స్ ఉంటాయండి: ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్. ఎలా ఎలాంటి స్కిన్ వాళ్ళైనా సరే ఈ ఫోమింగ్ ఫేస్ వాష్ విటమిన్ సి అనేది వాడుకోవచ్చు. ఎందుకు వాడుకోవచ్చు అని అంటే నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, డ్రై స్కిన్ వాళ్ళు లిక్విడ్ బేస్ లో ఉన్నది వాడుకోవాలి అని. ఇది ఆల్రెడీ మనకి లిక్విడ్ బేస్ లో ఉంటది కాబట్టి ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా వాడుకోవచ్చు. 17 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వాడచ్చు, 17 సంవత్సరాలు అంటే దాటని వాళ్ళకి కూడా వాడుకోవచ్చు. అంటే బిలో ఆ తర్వాత పైన 18 నుంచి ఏ వయసు వాళ్ళైనా కూడా అందరూ ఈ ఫేస్ వాష్ ని వాడుకోవచ్చు. ఎందుకు ఈ ఫేస్ వాష్ ని అందరూ వాడుకోవచ్చు, ఇది కూడా అష్యూర్ ప్రోడక్టే కదా అని డౌట్ రావచ్చు. అష్యూర్ ప్రోడక్ట్ అయినా కానీ దీంట్లో విటమిన్ సి యాడ్ అయ్యింది. విటమిన్ సి యాడ్ అవ్వడం వల్ల
మనకి యాంటీ ఏజింగ్ రింకిల్స్ రాకుండా తోడ్పడుతుంది. మనకి యాంటీ క్రీమ్ గా ఫైట్ చేస్తుంది మన స్కిన్ మీద ఉన్న స్వేద రంధ్రాల్లో నుంచి లోపలికి వెళ్ళి, అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం బయట ప్రొడక్ట్స్ వాడుంటాం ఇప్పుడు వెస్టేజ్ లోకి రాకముందు. అంత ముందు వాడిన ప్రొడక్ట్స్ వల్ల లోపల స్కిన్ డ్యామేజ్ అయి ఉంటది. స్వేద రంధ్రాలు అనేవి మూసుకుపోని ఉంటాయి అన్నమాట. వాటిని ఆ ఓపెన్ హోల్స్ ని, అంటే నేను యాక్చువల్ గా ఇంగ్లీష్ లో ఎందుకు చెప్పట్లేదు అని అంటే, కొంతమందికి అర్థం కాదు, అర్థమయ్యే వాళ్ళకి బాగానే అర్థం అవుతుంది, కానీ అందరికీ అర్థం కావాలి అన్నది నా కాన్సెప్ట్ అండి, ఏమనుకోవద్దు. అక్కడక్కడ కొంచెం తడబడినా ఏమనుకోవద్దు. అయితే వాటిని ఏదైతే స్వేద రంధ్రాలు ఉంటాయో ఈ ఫేస్ వాష్ అనేది లోపలికి వెళ్ళి వాటిని ఓపెన్ చేస్తది. ఓపెన్ చేసి లోపలున్న డస్ట్ ని క్రమేపేన, అంటే క్రమ పద్ధతిలో రోజు వాడటం వల్ల క్రమ పద్ధతిలో ఆ డస్ట్ మొత్తం బయటికి నెట్టి ఈ విటమిన్ సి అనేది లోపలికి వెళ్ళి మన దగ్గర మన ఫేస్ మీద ఉన్న మెలనిన్ అనే పదార్థాన్ని, యూవి కిరణాలని, అంటే మనం ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల యూవి కిరణాలు లోపలికి వెళ్ళి మెలనిన్ అనే ఒక పదార్థము ఫేస్ మీద రెడీ అవుతది. దాని వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. వాటన్నిటిని తగ్గించుకుంటూ మన ఫేస్ మీద ఒక షైన్ తీసుకొస్తుంది అనమాట. విటమిన్ సి ఉండడం వల్ల పింపుల్స్ రావడం కూడా చాలా తగ్గుముఖం పడతాయి అన్నమాట. అందుకు ఇది ఎలాంటి స్కిన్ వాళ్ళైనా వాడుకోవచ్చు. కొంచెం సరిపోతుంది అనమాట. అప్లికేషన్ ఎలా చేసుకోవాలనేది నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి డీప్ క్లెన్జింగ్ ఆయిల్. ఇది చెప్పాలి అంటే ఫార్ములా 9 కింగ్ ఆఫ్ ప్రొడక్ట్ అని చెప్పాలి అండి ఫేస్ వాష్ లో. ఎందుకు అనంటే ఇది వాడిన 10 సెకండ్స్ కే రిజల్ట్ వస్తుంది. ఎలాంటి స్కిన్ టైప్స్ వాళ్ళకైనా వాడచ్చు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే ఇది వాడుకోవాలి. ఎందుకు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ఇది ఆల్రెడీ లిక్విడ్ బేస్ లో ఉంది కదా వాడచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ పేరు మారిపోయింది, డీప్ క్లెన్జింగ్ ఆయిల్ స్కిన్ ఫార్ములా 9. స్కిన్ ఫార్ములా 9 అనే ప్రోడక్ట్ ఎక్కడైతే మీకు ఉంటుందో అది ప్రతి ఒక్కటి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే వాడుకోవాలి. దీని దీని ఒక గొప్పతనం ఏంటంటే దీంట్లో కొన్ని రకాల ఆయిల్స్, అలాగే ఆలివ్ ఆయిల్, అలాగే వచ్చేసి బాదం నూనె కలిసి ఉండడం వల్ల స్కిన్ కి మాయిశ్చరైజర్ నిలిపి ఉంచది. డ్రై స్కిన్ వాళ్ళు ఎక్కువగా దీన్ని వాడచ్చు. ఎందుకనంటే దీని పేరే డీప్ క్లెన్జింగ్ ఆయిల్. వాళ్ళకి కావాల్సింది ఏంటి? తేమతత్వం. స్కిన్ మీద డ్రై స్కిన్ వాళ్ళకి తేమతత్వం కావాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా సరే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు చక్కగా వాడుకోవచ్చు. దీంట్లో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే మన మన స్కిన్ లో ఉన్న స్వేద రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి రిపేర్ సిస్టమ్ స్టార్ట్ చేస్తుంది. మంగు మచ్చలు రాకుండా, మొటిమలు రాకుండా, మన స్కిన్ అనీవన్ గా లేకుండా, ట్యాన్ లేకుండా రిమూవ్ చేస్తుంది అనమాట. దీని గొప్పతనం అదండి. ఓకేనా? ఇది డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు, ఎందుకంటే ఆయిల్ బేస్ ఉంది కాబట్టి. ఎలాంటి వాళ్ళైనా వాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏ స్కిన్ కాంబినేషన్ వాళ్ళైనా వాడచ్చు. ఎప్పుడైనా రోజుకి 2 సార్లు వాడుకోండి, ఎక్కువ సార్లు అవసరం లేదు. తర్వాత వచ్చేసి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే వాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫెయిర్నెస్ క్రీమ్, అష్యూర్ ఫెయిర్నెస్ క్రీమ్. యాక్చువల్గా ఇది ఆల్రెడీ మీ అందరికి పరిచయం ఉన్న క్రీమే. ఆ ఏంటంటే ద్రాక్ష గుత్తులు, స్ట్రాబెరీస్ ఏదో వేసి ఉంటాయి. యాక్చువల్గా నేను ఫెయిర్నెస్ క్రీమ్ ఎక్కువ వాడను, నాకు పెద్దగా అది సెట్ అవ్వదు. ఎందుకు అనంటే నేను ఏజ్ కాబట్టి. 17 సంవత్సరాల లోపల పిల్లలకి ఫెయిర్ అండ్ లవ్లీలు ఇవన్నీ రాసుకునే అలవాటు ఇప్పుడు చాలా మందికి వచ్చేసింది. 17 సంవత్సరాల లోపల పిల్లలకి ఇది వాడచ్చు. యాక్చువల్ గా ఈ ఫ్రూట్ వచ్చేసి స్ట్రాబెరీ దాంట్లో రెండో జాతి అంటారండి. ఇది స్ట్రాబెరీ కాదు, స్ట్రాబెరీలో రెండో జాతి. ఇది ఇక్కడ దొరకదు మనకి, ఇది అమెరికాలో దొరికే పండు అన్నమాట. అంత అరుదైన పండును మనం తినలేం కాబట్టి మన గొప్ప గౌతమ్ బాలి గారు ఒక ఫెయిర్నెస్ క్రీమ్ లో మనకి తయారు చేసి ఇచ్చారు. ఇది చిన్నపిల్లలు వాడుకోవడం వల్ల ఎక్కువ ట్యాన్ పట్టకుండా, టెస్ట్ లో తిరిగిన దుమ్ము అనేది లోపలికి వెళ్ళకుండా మన స్కిన్ మీద ఒక ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. ఎలాంటి స్కిన్ వాళ్ళైనా వాడుకోవచ్చు, 17 సంవత్సరాల లోపల పిల్లలకి మాత్రమే. ఓకేనా? క్లియరా? దీంట్లోనే అష్యూర్ బ్రైట్నింగ్ క్రీమ్ అని ఒకటి ఉంది, నాకు చాలా ఫేవరెట్ అండి. ఇది 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 లైట్నింగ్ క్రీమ్, బ్రైట్నింగ్ కాదు, లైట్నింగ్ క్రీమ్, అష్యూర్ లైట్నింగ్ క్రీమ్. ఏంటి దీని వల్ల యూజ్ అంటే, మనము ఏ క్రీమ్ వాడినా ప్రత్యేకంగా ఎస్పీఎఫ్ వాడాలి. కానీ దీంట్లో ఎస్పీఎఫ్ ఆల్రెడీ మిక్స్ అయి ఉంటది. అంటే
15% మిక్స్ అయి ఉంటది. అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉంటదంటే ఈ క్రీము మనం రాసుకున్న 10 నిమిషాల్లోనే మన స్కిన్ షైన్ అవుతది. ఆల్రెడీ ఉంది కదా లైట్నింగ్ క్రీమ్. అంటే దీంట్లో స్కిన్ షైన్ అయ్యే కొన్ని మంచి కెమికల్ దీంట్లో కలిసి ఉందన్నమాట. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు రాసుకున్న విత్ ఇన్ సెకండ్స్ లోనే స్కిన్ గ్లో అవుతుంది. అయితే ఇది యాక్చువల్ గా నేను వాడాను, నాకు బాగుంది. అయితే అందరికీ బాగుండిద్దని అయితే నేను చెప్పలేను, కానీ అష్యూర్ ప్రోడక్ట్ ఏదైనా సరే 17 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే వాడుకోవాలి, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మనకి క్రీమీ స్ట్రక్చర్ ఉండడం వల్ల స్కిన్ లోపలికి ఏడు పొరల్లోకి బాగా అబ్జర్వ్ అవుతుంది. ఫెయిర్నెస్ క్రీమ్ కూడా అబ్జర్వ్ అవుతుంది, కానీ ఫెయిర్నెస్ క్రీమ్ కొంచెం థిక్గా ఉంటది. ఇది కొంచెం పల్చగా ఉండడం వల్ల వెంటనే స్కిన్ లోపలికి వెళ్ళిపోయి అదొక రకమైన లైట్నింగ్ బయటకి ఇస్తుంది అనమాట. అంటే స్కిన్ షైన్ అవుతా ఉంటది. నాకు చాలా ఫేవరెట్ క్రీమ్ అనుకోవాలి ఇది, నాకు చాలా ఇష్టం అన్నమాట. కానీ నేను వాడాను దీన్ని, నాకు బాగా సెట్ అయింది. అలా అని మీ అందరికీ సెట్ అవుతుందని నేను చెప్పను. 17 సంవత్సరాల లోపల పిల్లలకి మాత్రమే వాడుకోవాలి. ట్రై చేస్తానంటే ఎవరైనా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి సిరం SPF 9. విటమిన్ సి సిరం ఎందుకు వాడాలి అని అంటే, యాక్చువల్గా చూడండి లీడర్స్, ఈ ప్రోడక్ట్స్ అన్ని ఈ రోజు మీరు కొనుక్కొని ఇవి మొత్తం మీ ఫేస్ మీద అప్లికేషన్ చేసుకోమని నేను చెప్పట్లేదు. డైలీ వారీగా మనకి అసలు ఏ ప్రోడక్ట్ వాడాలనేది ఒక ఆలోచన ఎవరికి లేదు. ఇవి అన్నీ మనం డైలీ యూజ్ గా వాడుకోవచ్చు. ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్తున్నాను. ఓకేనా? అయితే ఈ విటమిన్ సిరం ఫేస్ సిరం ఏంటంటే, మనం ఫెయిర్నెస్ రాసుకోకుండా, ఫెయిర్నెస్ క్రీమ్ ఏది అప్లికేషన్ చేయకుండా, బ్రైట్నింగ్ క్రీమ్ కూడా అప్లికేషన్ చేయకుండా ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే అప్లికేషన్ చేయాల్సిన విటమిన్ సి సిరం. ఇది యాక్చువల్ గా నైట్ కూడా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే, ఈ సిరం బేస్ అనేది స్కిన్ లోపలికి బాగా వెళ్తుంది అనమాట. క్రీమ్ స్ట్రక్చర్ కంటే కూడా సిరం బేస్ స్కిన్ లోపలికి వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటది. అందులో విటమిన్ సి కలిసింది. స్కిన్ షైన్ అవుతుంది, పింపుల్స్ రాకుండా చేస్తుంది, యాంటీ ఏజింగ్ రింకిల్స్ రాకుండా చేస్తుంది, మంగు మచ్చలు రాకుండా చేస్తుంది. ఇది మంగు మచ్చల కింగ్ అని చెప్తాను నేను. ఈ అప్లికేషన్ చేయటం వల్ల మంగు మచ్చల లోపల నుంచి, అసలు మంగు మచ్చలు రావడానికి కారణం ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మెలోనిన్ అనే పదార్థము యూవి కిరణాలు లోపలికి వెళ్ళి రెండు ఫైట్ జరగడం వల్ల మంగు మచ్చలు ఎక్కువగా ఏర్పడతాయి. అలాంటి మంగు మచ్చల్ని అరికడుతుంది ఇది. ఎవరైనా రెగ్యులర్ గా వాడుకోవచ్చు, దీనివల్ల ఎలాంటి ప్రమాదకరం లేదు. అయితే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే వాడాలి. కళ్ళ మీద తగలకుండా, లిప్స్ మీద తగలకుండా వాడుకోండి. ఏ ప్రోడక్ట్ వాడినా నెక్ దగ్గర నుంచి వాడుకోండి. ఎందుకనంటే ఫేస్ ఒక కలర్ లో, నెక్ ఒక కలర్ లో ఉంటే బాగోదు. కాబట్టి ఏ ప్రోడక్ట్ వాడినా నెక్ దగ్గర నుంచి వాడుకోండి. కాస్ట్ అని అసలు ఎవరు చూడొద్దు, ఎందుకంటే సిఎన్సిలో ఉంటే కాస్ట్ ఆఫ్ వే తగ్గుతుంది. రెగ్యులర్ గా మనం వాడుకున్నా గానీ మనకి రిజల్ట్ త్వరగా వస్తుంది. ఎలాంటి స్కిన్ వాళ్ళైనా వాడుకోవచ్చు. 4 రకాల స్కిన్ టైప్స్ చెప్పాను. 4 రకాల స్కిన్ టైప్స్ వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వాడుకోవచ్చు. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, మొటాలు ఉన్న వాళ్ళు మాత్రము ఈ విటమిన్ సి సిరమ్ని అవాయిడ్ చేయండి, వాడద్దు. నెక్స్ట్ వచ్చేసి బ్రైట్నింగ్ క్రీమ్. ఎందుకు మేడం బ్రైట్నింగ్ క్రీమ్ కాస్ట్ ఎక్కువ అని మీరు అనుకోవచ్చు, కానీ కాస్ట్ ఎక్కువ అయినా కానీ దాని రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. వాడిన వెంటనే, దీని స్పెషాలిటీ ఏంటంటే వాడిన వెంటనే రిజల్ట్ వస్తుంది, అలాగే ఆపిన వెంటనే కూడా రిజల్ట్ పోతుంది. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు వాడుకోవాలి అసలు మనం? ఇది ఎందుకు వాడుకోవాలి అంటే, ఇప్పటి వరకు అవన్నీ స్కిన్ షైన్ అవుతాయి, స్కిన్ ప్రాబ్లాన్ని తగ్గిస్తాయి అని అన్ని చెప్పాను. కానీ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే, స్కిన్ యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇది చూడండి, జెల్ రూపంలో ఉంటది, అలాగే లిక్విడ్ రూపంలో ఉంటది. అంటే 2 రకాలు కలిసి ఉంటది దీనికి. ఎందుకు? మన స్కిన్ మీద ఎప్పటికైతే అప్లికేషన్ చేస్తామో వెంటనే అబ్జర్వ్ అయిపోయి ఒక ఆయిల్ స్కిన్ అని మనకి ఇస్తుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఆయిల్ స్కిన్ ని ఇవ్వడం వల్ల ఎప్పుడైతే మనకి డస్ట్ ఉంటుందో ఆ ఆయిల్ అతుక్కుపోతుంది అనమాట, లోపలికి వెళ్ళే అవకాశము చాలా తక్కువ ఉంటది. అంటే స్వేద రంధ్రాలని ఓపెన్ చేసి ఉంచడంతో పాటు డస్ట్ అనే పొరని లోపలికి వెళ్ళకుండా ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది అనమాట ఇది బ్రైట్నింగ్ క్రీమ్. ఇది ఎవరైనా వాడచ్చు, కానీ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే వాడుకోవాలి.
పించ్ ఆఫ్ సరిపోయింది. ఆల్రెడీ ఇందాక మీకు ఒక మాట చెప్పా ఏమని, వాడిన వెంటనే రిజల్ట్ ఇస్తుంది, ఆపిన వెంటనే రిజల్ట్ పోతుంది అని. కానీ ఒక 3, 4, 5, 6 నెలలు కనుక కంటిన్యూషన్ గా వాడితే దీని రిజల్ట్ అలాగే ఉంటది. అలా వాడని వాళ్ళకి రిజల్ట్ వెంటనే పోతుంది. ఖచ్చితంగా వాడుకోవచ్చు. ఎప్పుడు మన మన ఏదైతే మన డ్రెస్ లోపల స్కిన్ షైన్ ఉంటుందో అదే స్కిన్ షైన్ ని మన ఫేస్ మీదకి క్రమ పద్ధతిలో తీసుకొని వచ్చింది. స్కిన్ ఆరోగ్యంగా ఉంటది, ముడతలు తగ్గుతాయి దీనివల్ల. అంటే ఏజ్ తక్కువ ఉండి ఎక్కువ రింకిల్స్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ పెద్ద వయసు వాళ్ళలా కనిపించే వాళ్ళకి అవి కంట్రోల్లోకి వస్తుంది. ఇది బ్రైట్నింగ్ క్రీమ్ చాలా బాగా వర్క్ చేస్తుంది. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే వాడాలి. ఎలాంటి స్కిన్ వాళ్ళైనా వాడుకోవచ్చు. సార్ దినేష్ సార్ బాగానే వస్తుందా, స్పీడ్ గా వెళ్తుందా? ఎస్ మేడం, క్లియర్ గానే వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యూత్ లగ్జర్. మన వాళ్ళు చాలా మందికి అసలు ఈ పేరే తెలియదు. యూత్ లగ్జర్ పేరులోనే ఉంది యూత్. అంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళైనా పర్లేదు, తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళైనా పర్లేదు, రింకిల్స్ వస్తాయి. కళ్ళ కింద ముడతలు, చెంపల దగ్గర ముడతలు, లిప్స్ దగ్గర ముడతలు, అలాంటి అంటే ఎక్కువ పని చేసే వాళ్ళకి, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ తక్కువ వయసులోనే ఎక్కువ రింకిల్స్ కనపడతా ఉంటాయి. కొంతమందికి ఎక్కువ ఏజ్ ఉన్నా కానీ ఇంకా ఎక్కువ రింకిల్స్ కనపడతా ఉంటాయి అన్నమాట. అలాంటి వాళ్ళు డైలీ డైలీ వేర్ లో ఈ యూత్ లగ్జర్ కనుక యాడ్ చేసుకుంటే 3 నెలల నుంచి 5 నెలల లోపల ఈ ఏజ్ రింకిల్స్ అనేది పూర్తి స్థాయిలో కంట్రోల్ అవుతాయి. ఏ ప్రోడక్ట్ అయినా కళ్ళకి తగలనివ్వకుండా కళ్ళు మూసుకొని వాడుకోండి. ఎందుకు కళ్ళకి తగలనివ్వద్దు అని అంటే, ఎంత ఆర్గానిక్ ప్రోడక్ట్ అయినా ఎంతో కొంత కొంచెం మంచి కెమికల్ అయినా సరే దాంట్లో కలిసి ఉంటుంది. కళ్ళకి ఎఫెక్ట్ ఉండద్దు కాబట్టి కళ్ళు తెరుచుకొని కాకుండా కళ్ళు మూసుకొని వాడుకోండి. నెక్స్ట్ ఇది ఎవరు వాడాలి? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా వాడకూడదు. 23 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే వాడుకోవాలి. ఎందుకు అని అంటే 25 సంవత్సరాల దగ్గర నుంచి ఏజ్ రింకిల్స్ స్టార్ట్ అవుతాయి. అంటే తక్కువ వయసున్న ఎక్కువ వయసున్న అక్కడి నుంచి ఏజ్ రింకిల్స్ స్టార్ట్ అవుతాయి. 20 సంవత్సరాల లోపలి వాళ్ళకి ఈ యూత్ లగ్జర్ అనేది యూజ్ అవ్వద్దు, అసలు ఇవ్వద్దు. ఏదో మన టీవీలో వస్తాయిలే, మనకి మా ప్రోడక్ట్ సేల్ అయిద్దిలే, మన దగ్గర ఉందిలే అని అవతల కస్టమర్ కి ఇవ్వడం వల్ల మనకే బ్యాడ్ నేమ్ వస్తుంది. ఏమి ఇవ్వాలో తెలుసుకొని అదే ఇవ్వండి. చాలా హ్యాపీగా తీసుకుంటారు, చాలా హ్యాపీగా వాడుకుంటారు, వెస్టేజ్ గురించి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఓకేనా? ఇది 23 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే వాడుకోవాలి. ఎలాంటి స్కిన్ వాళ్ళైనా వాడుకోవచ్చు. మొటిమలున్నా మచ్చలున్నా ఏమున్నా గానీ ఖచ్చితంగా వాడుకోవచ్చు. పించ్ ఆఫ్ సరిపోయిద్ది. పగలపూట బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే వాడుకోండి. నైట్ అయితే ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకొని ఈ క్రీమ్ ఒకటి అప్లికేషన్ నైట్ పూట చేసుకోవచ్చు. నీట్ గా ఫేస్ వస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం మార్నింగ్ టైంలో ఖచ్చితంగా వాడాలి. ఎందుకు అని అంటే స్కిన్ ని టైట్ ఇస్తుంది అనమాట. అంటే మనం ఎట్లా అయితే ఒక శనగపిండి కొంతమంది పెరుగులో మిక్స్ చేసుకొని ప్యాక్ చేసుకుంటారు. ఆ ప్యాక్ వేసుకుంటే స్కిన్ ఎలా టైట్ ఇస్తుందో ఈ ప్రోడక్ట్ కూడా అలాగే స్కిన్ టైట్ ఇస్తుంది. అలా అయితే ఆ శనగపిండే వాడుకోవచ్చు కదా అని మన చాలా మంది లీడర్స్ కి డౌట్ వస్తుంది. తెలియగల వాళ్ళు ఉంటారు మన టీంలో, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. శనగపిండి వాడడం వల్ల ట్యాన్ రిమూవ్ అవుతుంది కానీ ఏజ్ రింకిల్స్ పోవు. ఎక్కడైనా గమనించండి, డైలీ వాడే వాళ్ళకు కూడా, ప్యాక్స్ వేసుకునే వాళ్ళకు కూడా ఏజ్ రింకిల్స్ ఉంటాయి. ఎందుకు అని అంటే ప్యాక్ వేసుకునేది ఎందుకు అని అంటే ఉన్న ఏజ్ రింకిల్స్ తగ్గడానికి కాదు, వచ్చే ఏజ్ రింకిల్స్ తగ్గడానికి. ఉన్న ఏజ్ రింకిల్స్ ఎలా పోతాయి కాబట్టి బయట ప్రోడక్ట్ ఏమీ లేదు, ఉన్నది ఒకటే యూత్ లగ్జర్. అది యూజ్ చేసుకోండి. 23 సంవత్సరాలు దాటిన వాళ్ళు వాడుకోవాలి. ఎలాంటి స్కిన్ వాళ్ళైనా వాడుకోవచ్చు. తర్వాత తర్వాత వచ్చేసి ఫేస్ మిస్ట్. ఈ పేరు కూడా ఎవరు వినుండరు. యాక్చువల్గా నేను మేకప్స్ లో ఎక్కువ వాడతాను దీన్ని. నాకు చాలా ఇష్టమైన ప్రోడక్ట్. ఎలా ఎలాంటి స్కిన్ ఉన్నా కానీ ఒక్క సెకండ్ లో నీట్ గా చేసేస్తుంది అనమాట ఫేస్ మిస్ట్. మన బ్యూటీ ట్రైనింగ్కి వెళ్ళిన వాళ్ళకి దీని గురించి ఒక అవగాహన ఉంటది. అయితే ఇది ఎందుకు వాడాలి, డైలీ యూజ్ లో నేను ఎందుకు యాడ్ చేశాను అని అంటే, గమనించండి లీడర్స్, ఈ ప్రోడక్ట్స్ అన్ని నేను మిమ్మల్ని తీసుకోమని చెప్పట్లేదు.
రెగ్యులర్ థింగ్స్ ఇవి బాగుంటాయి అని చెప్తున్నాను. ఇంకా చాలా మన వెస్టేజ్ లో, ఇంకా ఫార్ములా 9 లో, అష్యూర్ లో ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ అవన్నీ నేను మీకు చెప్పట్లేదు. ఇవి రెగ్యులర్ గా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటాయి. నెక్స్ట్ ఫేస్ మిస్ట్ చెప్పాను కదా. ఫేస్ మిస్ట్ ఎందుకు అని అంటే, మనం బయటికి వెళ్ళేటప్పుడు అనీవెన్ గా ఉంటది స్కిన్. మనం రెడీ అయ్యి బయటకు వెళ్తాం, ఒక 3 అవర్స్ 4 అవర్స్ తర్వాత స్కిన్ జిడ్డు కారుతా ఉంటది, అనీవెన్ గా ఉంటది. మన హోమ్ మీటింగ్ కి వెళ్ళాలి, మన స్కిన్ చూస్తే మనకే చిరాకు వేస్తది. ఇప్పుడు ఓకే, వెట్ టిష్యూ పెట్టి తుడుచుకున్నామా అంటే మళ్ళీ రాసుకోవడానికి పౌడర్ ఉండదు, మళ్ళీ రాసుకోవడానికి మన బ్రైట్నింగ్ క్రీమ్లు, లైట్నింగ్ క్రీమ్లు బ్యాగ్ లో పెట్టుకొని తిరగం. కాబట్టి ఈ ఫేస్ మిస్ట్ ఒకటి క్యారీ చేస్తే జస్ట్ ఒక అంటే మన ఫేస్ దగ్గర నుంచి ఒక 90 డిగ్రీస్ దూరం పెట్టి అలా స్ప్రే చేయడం వల్ల, ఒక స్ప్రే లిక్విడ్ రూపంలో మన ఫేస్ మీద అటాచ్ అవుతుంది అనమాట. అలా అటాచ్ అయినాక మన స్కిన్ లో ఉన్న ఆయిల్ ని వెనక్కి లాగేస్తుంది. ఇది ఆయిల్ ని వెనక్కి లాగేస్తుంది, మనకి ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. అంటే జిడ్డుగా ఉన్న మొహం, ఆ మళ్ళీ కొంతమంది అడుగుతారు తెల్లగా అయిపోతానా అని. తెల్లగా అవ్వరండి, ఫ్రెష్ గా కనిపిస్తారు. అంటే ఇప్పుడు ఫ్లవర్స్ వాడిపోయినప్పుడు వాటర్ లో ముంచితే ఎలా ఫ్రెష్ గా కనిపిస్తావో అలాగా ఫ్రెష్ గా కనిపిస్తారు. ఇది కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే వాడాలి. నోట్ చేసుకోండి. ఏదైనా సరే, నేను చెప్పే అష్యూర్ ప్రోడక్ట్స్ అయినా, ఫార్ములా 9 ప్రోడక్ట్స్ అయినా ఎవరు వాడాలి అని చెప్పాను వాళ్ళు మాత్రమే వాడండి. 18 సంవత్సరాల లోపు పిల్లలకి వాడద్దు, ఎందుకంటే వాళ్ళకి స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉండడం వల్ల పింపుల్స్, చిన్న చిన్న ట్యాన్ పింపుల్స్, యాక్చువల్ గా పింపుల్స్ ఒకటే వస్తాయి అనుకుంటారు, కానీ ట్యాన్ ఎక్కువైనా కానీ చిన్న చిన్న పింపుల్స్ వస్తాయి, అవి త్వరగా తగ్గవు. అలాంటివి వచ్చే ప్రమాదం ఉందన్నమాట. ఫేస్ మిస్ట్ బయటికి వెళ్ళినప్పుడు క్యారీ చేసుకుంటే చాలా బాగుంటది అనమాట. స్కిన్ ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటది. 4 అవర్స్ కి తర్వాత మనం కనుక స్ప్రే చేసుకుంటే ఒక 1.5 అవర్ 2 అవర్స్ స్కిన్ ఫ్రెష్ గా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఆ విటమిన్ సి షీట్ మాస్క్. ఆ ఇది ఎందుకు షీట్ మాస్క్ అని అంటాను. సిరం, ఇప్పుడు మనం ఆల్రెడీ సిరం వాడుతున్నాం కదా మేడం, ఇంక ఇది ఎందుకు అని అనుకోవచ్చు. కానీ ఇది వేసుకోవడం వల్ల మన ఫేస్ రిలాక్స్ అవుతుంది, దాంతో పాటు ఫ్రెష్నెస్ వస్తుంది, దాంతో పాటు స్కిన్ గ్లో అవుతుంది. ఇప్పుడు విటమిన్ సి సిరం అనేది అప్లికేషన్ చేస్తాము, అటు తుడుస్తాం ఇటు తుడుస్తాం పోతా ఉంటది. ఈ షీట్ మాస్క్ వల్ల స్కిన్ టైట్ అవుతుంది, గ్లో వస్తుంది, రిలాక్స్ గా ఉంటది, ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అయితే ఇది ఎప్పుడు వాడుకోవాలి? ఎప్పుడైనా వాడుకోవచ్చు, కానీ బయటికి వెళ్ళే ఒక 4 అవర్స్ ముందు వాడుకోవాలి. లేదు ముందు రోజు నైట్ వాడుకున్నా దీని రిజల్ట్ అనేది చాలా బాగుంటది అనమాట. ఇప్పుడు బాగా స్ట్రెస్ అయిపోతాము, మనకి రిలాక్స్ అవ్వాలి. ఎలా అవ్వాలి? మన క్రీమ్ ఎంత అప్లికేషన్ చేసుకున్నా మనకి రిలాక్స్ అనిపించదు. ఫేస్ వాష్ చేసుకొని ఈ షీట్ మాస్క్ అంటే పెట్టుకొని ఫేస్ మీద చేతులతో ఇలా కొంచెం రబ్ చేసుకొని పైకి ఆ ఆ ఏమంటారు, గడ్డం దగ్గర నుంచి పైకి అప్లికేషన్ చేసుకొని ఒక 30 సెకండ్స్, ఆ అంటే 25 నిమిషాల పైన మనం దీన్ని పెట్టుకొని తర్వాత రిమూవ్ చేసి ఫేస్ వాష్ చేయొద్దు. దినేష్ సార్ ఒక్క సెకండ్, నాకు ఒక అర్జెంట్ కాల్ వస్తుంది, ఒక్క సెకండ్ సార్. గుడ్ మార్నింగ్ లేడీస్, ఒక సెకండ్ వెయిట్ చేయండి, మేడం వస్తారు మళ్ళీ. సారీ సారీ లీడర్స్, కొంచెం అర్జెంట్ కాల్ వచ్చింది, ఏమనుకోవద్దు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్ గా ప్రొడక్ట్స్ మొత్తం అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ పౌడర్, ఇవే ఇంతవరకే ఉన్నాయి. యాక్చువల్ గా ఈ లిస్ట్ నేను ఇంకొక రోజు చెప్తాను. అయితే ఇప్పుడు ఇంతవరకు చెప్పాను. మీ అందరికి ఒక డౌట్ రావచ్చు, ఇవి ఎలా వాడాలి అని. నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అని అంటే మొత్తం చెప్పడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అని ఒక డౌట్ వచ్చింది. ఇంకొక 5 6 8 ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తే మళ్ళీ మీరు అసలు కన్ఫ్యూజ్ అవుతారేమో అని ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డైలీ వేర్ ప్రోడక్ట్స్ ఎలా వాడుకోవాలో చెప్తాను నేను.
దినేష్ సార్, డైలీ వేర్ ప్రొడక్ట్స్ చెప్పనా, లేకపోతే ఎలా పార్టీ వేర్ మేకప్ లుక్ చెప్పనా? రెండు లుక్స్ ఉన్నాయి నా దగ్గర. మీరు ఏది చెప్పమంటే నేను డైలీ అది వేర్ చెప్తాను. చెప్పండి మేడం ముందు. ఓకే, డైలీ వేర్ చెప్తాను. ఓకే ఓకే లీడర్స్. మా గ్రేట్ అప్లైన్ దినేష్ సార్ ఏది కోరుకుంటే అదే చెప్పాలని నేను అనుకున్నాను. ఆ, అయితే డైలీ వేర్ ప్రోడక్ట్, మనం ఇప్పటి వరకు ఈ ప్రోడక్ట్స్ అన్ని రాసుకున్నాము. ఇవి ఎవరు వాడుకోవచ్చు, దేనికి వాడుకోవచ్చు అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అయితే ఇవి ఎలా వాడాలి అని అందరికి ఒక డౌట్ ఉంటది. ఓకే, మనం పొద్దున్నే లేచిన కాడ నుంచి మన ప్రొడక్ట్స్ అన్ని వాడుతున్నాం. సోపు స్నానానికి వెళ్ళినప్పుడు సోపు ఫేస్ మీద అప్లికేషన్ చేస్తున్నాం. ఎంత నాన్ కెమికల్ సోప్ అయినా సరే, ఎంత కెమికల్ లేకపోయినా సరే, మన స్కిన్, మన చర్మం అంటే మన శరీరం కంటే కూడా 7 రెట్లు సున్నితంగా ఉంటది అనమాట మన స్కిన్. అలాంటి స్కిన్ మీద హానికరమైన ఒక సోపు మనం పెట్టడం వల్ల స్కిన్ మొద్దుబారిపోతుంది అనమాట. మొద్దుబారిపోయి ఏజ్ రింకిల్స్ వచ్చి తక్కువ ఏజ్ లో కూడా ఎక్కువ వయసులా కనపడి స్కిన్ అనీవెన్ గా ట్యాన్ పట్టడం అంతా జరుగుతూ ఉంటది అనమాట. స్కిన్ ఎవరైనా సరే ఫేస్ మీద పెట్టద్దు. ఎవరైనా 17 సంవత్సరాల లోపల పిల్లలైనా పర్లేదు, 17 సంవత్సరాలు దాటిన వాళ్ళైనా పర్లేదు, స్కిన్ మీద ఎప్పుడు మన ఫేస్ నెక్ దగ్గర నుంచి పై వరకు సోప్ అప్లికేషన్ చేయొద్దు. అయితే నేను ఇప్పుడు ఆల్రెడీ ఫేస్ వాష్ చెప్పాను. ఏమని? డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఫోమింగ్ ఫేస్ వాష్, ఇంకొకటి అష్యూర్ ఫేస్ వాష్. ఈ మూడిట్లో, ఈ 3 కేటగిరీల్లో మీకు ఏ కేటగిరీ అయితే సెట్ అవుతుందో ఆ ఫేస్ వాష్ తీసుకొని కొంచెం ఫింగర్స్ మీద లిటిల్ లిటిల్ పించ్ ఆఫ్ డ్రాప్స్ తీసుకొని ఫేస్ మొత్తం వాటర్ తో వాష్ చేసుకున్నాక ఈ ఫేస్ వాష్ తీసుకొని మన వేళ్లతో, నేను ఎప్పుడు చెప్తాను, చేతులు ఎప్పుడు పెట్టద్దు. చేతులు ఎప్పుడు పెట్టినా గానీ మనం ఏం చేస్తామంటే స్పీడ్ గా అప్లికేషన్ చేస్తాం. స్పీడ్ గా అప్లికేషన్ చేయడం వల్ల స్కిన్ మీద ఉన్న మొదటి పొరలో అప్లికేషన్ జరుగుతుంది కానీ స్కిన్ లోపల ఉన్న 7 పొరల్లో అప్లికేషన్ జరగదు. అలా జరగకపోవడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏమీ రావు. పైనే క్లీన్ అవుతుంది, పైనే మెరుస్తా ఉంటది కానీ లోపల నుంచి షైన్ అనేది రాదు. ఎలా అప్లికేషన్ చేసుకోవాలి? ఫింగర్స్ మీద కొంచెం లిటిల్ పించ్, ఏ ఫేస్ వాష్ అయినా మీకు సెట్ అయ్యే ఫేస్ వాష్ తీసుకోండి. తీసుకొని గడ్డం దగ్గర నుంచి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, నెక్ దగ్గర నుంచి పైకి రావాలి. అప్లికేషన్ ఎప్పుడు నెక్ దగ్గర నుంచి పైకి రావాలి. ఎందుకు నెక్ దగ్గర నుంచి పైకి రావాలి అని అంటున్నానంటే, స్కిన్ ఆల్రెడీ నెక్ దగ్గర నుంచి బ్లాక్ గా ఉంటది. ఆ బ్లాక్నెస్ పోవడానికి ఒకటి, మనకి ముడతలు అనేది నెక్ దగ్గర నుంచి ఎక్కువ స్టార్ట్ అవుతాయి. చూడండి, చాలా మందికి నెక్ దగ్గర ఇలా ఏమంటారు, ముడతలు ముడతలుగా ఉంటదన్నమాట. అలాంటి ముడతలు తగ్గాలి అని అంటే మనం నెక్ దగ్గర నుంచి మనం వాడే ప్రోడక్ట్ ని స్టార్ట్ చేయాలి. నెక్ దగ్గర నుంచి అప్లికేషన్ రబ్ చేసుకుంటూ గడ్డం దగ్గరకు వచ్చి గడ్డం దగ్గర నుంచి అప్లికేషన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, అంటే ఎడం చేతి వైపు 2-3 సార్లు రబ్ చేస్తే కుడి చేతి వైపు 2-3 సార్లు రబ్ చేయాలి. ఎందుకు యాంటీ క్లాక్ వైజ్ అని అన్నానంటే, క్లాక్ వైజ్ తిప్పడం వల్ల స్కిన్ సెట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ తిప్పడం వల్ల స్కిన్ షైన్ అవుతుంది. అంటే దాంట్లో ఉన్న టెక్నిక్ అన్నమాట అది. అలా అలా రబ్ చేసుకుంటూ అలాగే నుదురు వరకు వెళ్ళాలి. తర్వాత స్కిన్ ని ప్రాపర్ గా సెట్ చేయాలన్నమాట. మనం సెట్ అంటే ఏంటి? మన మన లిప్స్ దగ్గర నుంచి చేతులు పెట్టి, ఫేస్ వాష్ చేతిలోనే ఉంటది, రబ్ చేసుకుంటూ మన చెవుల దగ్గరికి ఎండ్ చేయాలి. గడ్డం దగ్గర నుంచి స్టార్ట్ చేసి రబ్ చేసుకుంటూ చెవుల దగ్గరికి, నోస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి రబ్ చేయాలి. రబ్ చేస్తూ చెవుల దగ్గరికి. మేడం, ఇంత పేషెన్స్ ఎక్కడిది, మేము ఇంతసేపు ఎక్కడ వాష్ చేసుకున్నాం అని అనుకోవచ్చు. అలా వాష్ చేస్తే మాత్రమే రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ అనేది పర్మనెంట్ గా ఉంటది మీ దగ్గర. లేదు, మనం ఏమంటారు, హ్యాండ్స్ మొత్తం పెట్టి, అరచేతులు మొత్తం పెట్టి అప్లికేషన్ చేశారు అని అంటే స్కిన్ 7 పొరల్లోకి ఏ ఫేస్ వాష్ పోదు, దాంతో పాటు రిజల్ట్ కూడా వచ్చినా నిలబడదు. ఓకేనా? ఆ తర్వాత ఆ, ఒక 10 సెకండ్స్ నుంచి ఒక 15 సెకండ్స్ వరకు నీట్ గా ఫేస్ వాష్ చేసుకొని చన్నీళ్లతో ఫేస్ క్లీన్ చేసుకోండి. వేడి నీళ్లు ఎక్కువ ఫేస్ మీద తగలద్దు. ఎందుకు అని అంటే క్రమేపేనా వేడి నీళ్లు వాడడం వల్ల నలుపు తిరిగిపోతారు ఎవరైనా సరే. ఎందుకంటే ఆల్రెడీ కాలుతూ ఉంటాయి కాబట్టి ట్యాన్ పట్టేస్తుంది అనమాట. మనం ఎండకి వెళ్ళేటప్పుడు సన్ క్రీమ్ ఎందుకు వాడుతున్నాం? వేడిగా ఉంటుందని వాడుతున్నాం. అలాంటి వేడి నీళ్ళు ఫేస్ మీద పోసుకుంటే ఆ వేడి లోపలికి వెళ్ళి 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 స్కిన్ బ్లాక్నెస్ ఇచ్చేస్తుంది అనమాట.
కొంచెం గోరువెచ్చని నీళ్ళైనా పర్లేదు, మరి వేడి నీళ్లు వాడద్దు. దాని తర్వాత నెక్స్ట్ ఏం వాడుకోవాలి, మనం ఇంకా బయటికి వెళ్తున్నాం, రెడీ అవ్వాలి. యాక్చువల్గా నేను ఇందాక చెప్పాను ఫేస్ మిస్ట్ అని. ఫేస్ మిస్ట్ స్ప్రే చేసుకోవచ్చు స్కిన్ మీద డైలీ వేర్ గా. ఎందుకు ఫేస్ మిస్ట్ అని అంటే, చాలా మంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు ఉంటారు. మన ఆర్గానిక్ ప్రోడక్ట్ కూడా సెట్ అవ్వని వాళ్ళు ఉంటారు. అంటే అది వాడితే పింపుల్స్ రావడం, గుల్లలు రావడం, ఏదో ఇచ్చింగ్ రావడం, అలాంటి ప్రాబ్లమ్స్ కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు. అందరూ కాదు, 100లో 10%. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఫేస్ మిస్ట్ స్ప్రే చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటి అని అంటే, స్కిన్ మీద ఒక ప్రొటెక్షన్ లాగా సెట్ అవుతుంది. అంటే మేము మేకప్స్కి వెళ్ళినప్పుడు ప్రైమర్ అని ఒక థింక్ వాడతాం. అది వాడడం వల్ల ఏదవుతుంది అంటే, మేము ఏమి వాడినా స్కిన్ మీద ఉంటది కానీ స్కిన్ ఏడు పొరల్లోకి వెళ్ళి హాని చేయదు. ఎందుకంటే ఇదే ఏడు పొరల్లోకి వెళ్ళి సెటిల్ అవుతుంది అనమాట. అలాగే ఫేస్ మిస్ట్ కూడా మన ఫేస్ మీద ఏం పెట్టకుండా వాడడం వల్ల మన ఏడు పొరల్లో ఉన్న స్కిన్ లోపలికి వెళ్ళి సెట్ అవుతుంది. సెట్ అవ్వడం వల్ల మనం వాడే క్రీము ఏదైనా ఆ ఏడు పొరల్లోకి వెళ్ళినా కానీ దీనికే అంటుకొని ఉంటది, స్కిన్ లోపలికి వెళ్ళదు. కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది అనమాట ఫేస్ మిస్ట్. దాంతో పాటు స్కిన్ షైన్ అవుతుంది, లాంగ్ లాస్టింగ్ గా ఏమంటారు అన్ఈవెన్ రాకుండా, జిడ్డు రాకుండా కాపాడుతూ ఉంటది అనమాట ఫేస్ మిస్ట్. అది ఎవరైనా వాడుకోవచ్చు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే. ఎలాంటి స్కిన్ వాళ్ళైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన ఫేర్నెస్ క్రీమ్. ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను, లైట్నింగ్ క్రీమ్ ఒకటి, అష్యూర్ ఫేర్నెస్ క్రీమ్ ఒకటి. 2 ఫేర్నెస్ క్రీములు నేను చెప్పాను ఆల్రెడీ. అది రెగ్యులర్ థింగ్స్ లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే రెగ్యులర్ గా బ్రైట్నింగ్ క్రీమ్ వాడాలి అని అంటే బడ్జెట్ లో అందరికీ దొరకదు. కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా సరే, ఇది అషుర్ ఫేర్నెస్ క్రీమ్ అయితే 17 సంవత్సరాలు దాటని వాళ్ళు వాడుకోవచ్చు. లైట్నింగ్ క్రీమ్ అయితే దాటిన వాళ్ళు కూడా వాడుకోవచ్చు. అది మీ స్కిన్ కి సెట్ అవుతుందా లేదా చూసుకొని వాడుకోవాలన్నమాట. ఇవి రెండిట్లో ఏదైనా కానీ అప్లికేషన్ కూడా ఎలా చేసుకోవాలి, చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని కొంచెం లిటిల్ పించ్ ఆఫ్ తీసుకోండి. చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని సేమ్ ఫింగర్స్ తో, చేతులు ఎప్పుడు ఫేస్ మీద పెట్టద్దు. చేతులు పెట్టి చకచకా రుద్దటం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఫింగర్స్ తో మాత్రమే, అది కూడా ఉంగరం పైనుంచి రబ్ చేసుకోవాలి. ఉంగరం కింద వరకు చెయ్యి ఫేస్ మీద తగలద్దు. ఉంగరం దగ్గర నుంచి అసలు తగలద్దు. ఎందుకు అని అంటే ఈ ఫింగర్స్ లో ఉన్న నరాలే ఫేస్ కి సపోర్ట్ చేస్తాయి అనమాట. సపోర్ట్ చేసి ఫేస్ ని చాలా చక్కగా మెయింటెనెన్స్ చేస్తాయి అనమాట. ఈ ఫింగర్స్ తో గడ్డం దగ్గర నుంచి చెవుల దగ్గరికి స్లోగా అప్లికేషన్ చేసుకోండి. ఏదైనా అప్లికేషన్ అనేది ప్రాపర్ గా జరగాలి. అలా జరగడం వల్ల మనం వాడిన ఏ క్రీమ్ అయినా ఏడు పొరల్లోకి వెళ్తుంది. మనకున్న హెల్త్ అంటే స్కిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది అనమాట. ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. 17 సంవత్సరాలు దాటిన వాళ్ళు వాడుకోవాలి. ఈ ఈ లైట్నింగ్ క్రీమ్ మాత్రం ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ట్రై చేయండి. బాగుంది అని అంటే బెటర్, లేదంటే మనకి వేరే ఆప్షన్ లేదు, బ్రైట్నింగ్ క్రీమ్ ఒకటే ఆప్షన్. ఎందుకు బ్రైట్నింగ్ క్రీమ్ ఒకటే ఆప్షన్ అంటున్నానంటే, మనకి ఇంకేది సెట్ అవ్వదు. అది అయితే ఎలాంటి స్కిన్ వాళ్ళకైతే సెట్ అవుతుంది, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికైనా సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ దీనిపైన మనం ఏం అప్లికేషన్ చేసుకోవాలి, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు డైలీ వేర్ లో యూత్ లగ్జరీ యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. విటమిన్ సి సిరము ఇవన్నీ నైట్ అయినా అప్లికేషన్ చేసుకోవచ్చు, ఫేర్నెస్ క్రీమ్ ముందైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. నేను మర్చిపోయాను ఇందాక చెప్పడం. విటమిన్ సి సిరం అనేది నేను ఆల్రెడీ డైలీ వేర్ లో చెప్పాను, దానివల్ల యూజ్ ఏంటో కూడా చెప్పాను. అది ఫేర్నెస్ క్రీమ్ ముందు వాడుకోవాలి, బ్రైట్నింగ్ క్రీమ్ కి ముందు వాడుకోవాలి. వాడచ్చు, వాడకపోయినా నో ప్రాబ్లం. అది ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు వాడుకోవచ్చు. తర్వాత వచ్చేసి బ్రైట్నింగ్ క్రీమ్ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. దీని నెక్స్ట్ యూత్ లగ్జర్ ఎవరు వాడాలో చెప్పాను ఆల్రెడీ. 23 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే యూత్ లగ్జర్ యూజ్ చేసుకోండి. ఆ ముందు ఏజ్ ఉన్న వాళ్ళు వాడద్దు. వాడడం వల్ల ప్రమాదం జరుగుతుంది. ఏంటి అని అంటే, ఆ ప్రొడక్ట్ వల్ల రింకిల్స్ రావటం తగ్గటం ఎంత తేలికో, రావటం కూడా అంత ఈజీ. చిన్న వయసు వాళ్ళు వాడితే రివర్స్ లో వర్క్ చేస్తుంది అది. ఓకేనా? అంటారు కదా, మనలో ఉన్న ఇమ్యూనిటీ బూస్టరే మనకి రివర్స్ లో వర్క్ చేస్తుంది, అందుకే వాళ్ళకి ఆ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అని. అలాంటి ప్రాబ్లాన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది.
దయచేసి బయట వాళ్ళకి ఎవరికి 23 సంవత్సరాలు దాటని వాళ్ళకి ఎవరికి కూడా యూత్ లగ్జరీ ఇవ్వద్దు. ఎలాంటి స్కిన్ వాళ్ళైనా ఇది డైలీ వేర్ లో వాడుకోవాలి. ఎప్పుడు వాడాలి? ఏదైతే ఫెయిర్నెస్ క్రీమ్ మనం వాడతామో వాడిన తర్వాత 2-3 సెకండ్స్ ఆగి ఇది అప్లికేషన్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ కొంచెం వేళ్ల మీద ఒక జెల్ బేస్ లో ఉంటది. ఇది కొంచెం వేళ్ల మీద తీసుకొని ఆ రెండు మనకి ఏదైతే ఈ మునివేళ్ళు ఉన్నాయో వాటితో ఫేస్ మీద స్లోగా ఆ చక్కగా గడ్డం దగ్గర నుంచి పైకి అప్లికేషన్ చేసుకుంటూ నుదురు దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు కూడా కిందకి నుదురు దగ్గర నుంచి కిందకి ఏ క్రీము అయినా ఏ పౌడర్ అయినా అప్లికేషన్ చేయొద్దు. స్కిన్ త్వరగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తర్వాత మన యూత్ లగ్జరీ అయిపోయినాక నెక్స్ట్ ఎస్పీఎఫ్. మన దాంట్లో 3 రకాల ఎస్పీఎఫ్లు ఉన్నాయి. అష్యూర్లో 2 ఉన్నాయి, ఫార్ములా 9లో 1 ఉంది. ఇవి ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు వాడుకోవచ్చు. అష్యూర్ ప్రొడక్ట్స్ అయితే 17 సంవత్సరాల లోపల పిల్లలు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫార్ములా 9 వాడుకోవాలి. అయితే మేము ఎండకి వెళ్ళట్లేదు మేడం, మాకు ఫార్ములా 9 ఎందుకు అని అనుకునే వాళ్ళు అష్యూర్ ప్రొడక్ట్స్ లో 30+, 40+ ఈ 2 వాడుకోవచ్చు. ఇంట్లో ఉన్నా గానీ ఎస్పీఎఫ్ ఖచ్చితంగా వాడాలి. ఇంట్లో నుంచి కూడా మనకి వేడి గాలి మన స్కిన్ ను తాకే అవకాశం ఎక్కువగా ఉంటది. అలా తాకడం వల్ల ట్యాన్ పడుతుంది. ట్యాన్ పడితే పింపుల్స్ వస్తాయి, పింపుల్స్ వస్తే మంగు మచ్చలు వస్తాయి. ఇంత ప్రమాదకరమైన విషయం ఉంది కాబట్టి ఎస్పీఎఫ్ 30 అయినా పర్లేదు, 40 అయినా పర్లేదు, రెగ్యులర్ దాంట్లో యాడ్ చేసుకోండి. మీ లైఫ్ లో రెగ్యులర్ గా వాడే ప్రొడక్ట్స్ లో ఈ ఎస్పీఎఫ్ 30 కానీ 40 కానీ యాడ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది. దాంతో పాటు ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎస్పీఎఫ్ 50++ వాడాల్సిందే. ఎందుకు అనంటే ఎస్పీఎఫ్ 30కి 40కి మన యూవి కిరణాలని ఆపే స్టేజీ ఉండదు. అది కేవలం జస్ట్ జనరల్ గా ఇంట్లో ఉండే వాళ్ళు వాడుకోవడం కోసం మాత్రమే రూపొందించబడింది. మనం బయటకు వెళ్ళేటప్పుడు వాడుకొని ఇది వర్క్ చేయలేదు అని అంటే అది కంప్లీట్లీ 100% వర్క్ అవ్వదు. చిన్న పిల్లలకి వర్క్ అవుతుంది. మళ్ళీ 17 సంవత్సరాలు దాటని పిల్లలకి వర్క్ అవుతుంది. దాటిన వాళ్ళకి మాత్రం ఈ ఎస్పీఎఫ్ 30, 40 అనేది అసలు వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు అని అంటే మన స్కిన్ ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉంటది. స్కిన్ ముదురు మొహంలాగా పడి ఉండిద్ది. పింపుల్స్, మంగు మచ్చలు అన్ని లోపల నుంచి స్టార్ట్ అవుతా ఉంటాయి. కాబట్టి 30, 40 అనేది సెట్ అవ్వదు. ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. 50+ అనేది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎలా అయినా వాడుకోవచ్చు. ఇది ఆల్రెడీ లిక్విడ్ బేస్ లో, క్రీమ్ బేస్ లో ఉంటది. స్ట్రెచ్చర్ చాలా బాగుంటది. కొంచెం పించ్ ఆఫ్ తీసుకొని అక్కడక్కడ డాట్స్ పెట్టుకొని జనరల్ గా మసాజ్ చేసుకోండి. అంటే ఇందాక చెప్పా గడ్డం కింద నుంచి నోస్ కింద నుంచి అట్లా ఏం అవసరం లేదు. ప్రాపర్ గా వేళ్లతో జనరల్ గా అంటే రౌండ్ సర్కిల్లో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ లాగా గడ్డం దగ్గర నుంచి పైకి అప్లికేషన్ చేసుకోండి. బయటికి వెళ్ళే గంట ముందు కానీ అరగంట ముందు కానీ ఇది ఫేస్ మీద అప్లికేషన్ జరగాలి. మనం రాసుకొని వెంటనే బయటికి వెళ్ళకూడదు కూడా. ఎందుకు అని అంటే మన ఫేస్ లోపలికి ఈ క్రీమ్ అనే స్ట్రెచర్ అనేది వెళ్ళాలి, మన ఫేస్ మీద సెటిల్ అవ్వాలి. దాని పని అది స్టార్ట్ చేయాలి అంటే మినిమం 1/2 అవర్ టైం పడుతుంది. తర్వాత పౌడర్స్. మన దాంట్లో 2 రకాల పౌడర్స్ ఉన్నాయి. జెంట్స్కి ఒకటి, లేడీస్కి ఒకటి. కొంతమందికి పౌడర్ సెట్ అవ్వట్లేదని విన్నాను, బ్లాక్ వస్తున్నారని. అలాంటి వాళ్ళు మన మిస్టర్ ఆఫ్ మిలన్ లో కాంపాక్ట్ పౌడర్ ఉంటుంది. ఆ కాంపాక్ట్ పౌడర్ ని తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు. ఎందుకు పౌడర్ సెట్ అవ్వట్లేదు అని అంటే కొంతమంది స్కిన్ ఆల్రెడీ న్యాచురల్ గా ఉంటది అనమాట. అలాంటి వాళ్ళకి కొంతమందికి పౌడర్ అనేది సెట్ అవ్వదు. అందరికీ అని కాదు, కొంతమందికి 100లో ఒక 30%కి ఈ పౌడర్ అనేది సెట్ అవ్వట్లేదు. నేను చాలా అంటే నేనే స్వయంగా చూసాను చాలా మందికి. అది రాసుకోగానే నల్లగా వస్తాం. మనకు అర్థం కాదు ఎందుకు నల్లగా వస్తున్నాము. మనం ఏందబ్బా నల్లగా అయిపోతున్నాం, ఈ క్రీముల వల్ల అయిపోతున్నామేమో అనుకుంటున్నాము. ఈ క్రీములు అన్ని వల్ల కాదు, పౌడర్ వల్ల బ్లాక్ గా అవుతున్నాం. ఎందుకంటే నాచురల్ గానే కొంతమందికి పౌడర్ సెట్ అవ్వదు. అలాంటి వాళ్ళు మన మిస్టర్ ఆఫ్ మిలన్ లో కాస్ట్ కూడా ఎక్కువేం పడదు, తక్కువే పడుతుంది. పౌడర్ కంటే కూడా ఎక్కువ రోజులు వస్తుంది అనమాట. అలాగే స్వెట్ కూడా ఆపుతా ఉంటది. ఆ పౌడర్ ని తీసుకోండి. ఏ పౌడర్ అయినా పర్వాలేదు, పఫ్ మీద పెట్టుకొని ఒక ట్యాప్ రూపంలో కళ్ళ దగ్గర నుంచి ట్యాప్ చేసుకుంటూ స్లోగా చెంపల దగ్గర, గడ్డం దగ్గర అలా ట్యాప్ చేసుకుంటూ ఫేస్ మొత్తం రౌండ్ అప్ చేసుకొని
ఆ పఫ్ తో ఆ ఎక్స్ట్రా ఉన్న పౌడర్ ని లాగేసేయాలి. ఏమంటారు, పఫ్ పెట్టేసి ఇలా ఇలా రౌండ్ గా అలా ఇలా రుద్దద్దు, ట్యాప్ చేయాలి ఫస్ట్. ఎందుకు ట్యాప్ చేయాలి అని అంటే, పౌడర్ ఇలా రాసుకోవడం వల్ల క్రీమ్ మొత్తం బయటకు వస్తుంది. కానీ ట్యాప్ చేస్తే ఆ పౌడర్ లోపలికి వెళ్ళి ఆ క్రీము సెటిల్ అవుతుంది, ఈ పౌడర్ కూడా దాంతో పాటు అతుక్కొని ఫేస్ నీట్ గా ఉంటది అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఆ మామూలుగా జనరల్ గా రాయడం వల్ల స్కిన్ ప్యాచీ ప్యాచీగా వస్తుంది అనమాట, అన్ఈవెన్ గా ప్యాచీ ప్యాచీగా వస్తుంది. కాబట్టి కళ్ళ దగ్గర నుంచి ఏదైతే మన దగ్గర పఫ్ ఉందో, కళ్ళ దగ్గర నుంచి ఆరో సర్కిల్లో రావాలి ఆ ట్యాపింగ్ అనేది. మళ్ళీ రౌండ్ సర్కిల్లో పఫ్ మొత్తం తీసుకెళ్లి ఫేస్ మీద అద్దద్దు. ఆరో సర్కిల్లో చిన్న చిన్నగా ఫేస్ మీద టచ్ చేసుకుంటూ, తర్వాత టచ్ చేసినాక పైకి ఎక్స్ట్రా ఉన్న పౌడర్ ని పఫ్ తీసుకొని పైకి లాగేసేయండి. మేడం ఇంతసేపు ఎవరు చేస్తారు మేడం, ఈ రిస్క్ అంతా ఎవరు ఫేస్ చేస్తారని ఏ లీడర్ అనుకోవద్దు. ఎందుకు అని అంటే, మనం ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు మనం ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తామో మన ప్రోడక్ట్ మీద ఎదుటి వ్యక్తికి వాల్యూ అంత పెరుగుతుంది. ఒక ½ అవర్ టైం పెట్టుకొని ఫేస్ నీట్ గా వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇంతవరకు క్లియర్ కాబట్టి, తర్వాత వచ్చేసి ఇది అబ్బాయిలకు కాదండి, మా అమ్మాయిలకు మాత్రమే. ఐలైనర్, మస్కారా, కాజల్, లిప్ బామ్, లిప్స్టిక్. మన లేడీస్ కి జనరల్ గా రెగ్యులర్ థింగ్స్ లో ఇవి ఖచ్చితంగా యాడ్ చేయాలి. ఎందుకు అని అంటే, ఫేస్ మొత్తం కలర్ఫుల్ గా ఉంది, కళ్ళ దగ్గర డల్ గా ఉన్నా, లిప్స్ దగ్గర డల్ గా ఉన్నా, ఎదుటి వాళ్ళు చూసేది ఆ రెండే. ఏంది మేడంకి, ఏంది ఫేస్ అంతా ఒక రంగులో ఉంది, కళ్ళేంది తేలిపోయినట్టున్నాయి, కళ్ళేంది అదో రకంగా ఉన్నాయి అలా అని చెప్పి చాలా మంది అనుకుంటారు. లిప్స్ బ్లాక్ గా ఉన్నా కానీ మనం ఏమనుకుంటాం, అమ్మో లిప్స్టిక్ వేసుకుంటే చూసే జనాలు ఏమని అనుకుంటారేమో అనుకుంటాము. కానీ మనకు ఆల్రెడీ సుష్మా మేడం గారు బ్యూటీ ట్రైనింగ్ లో చెప్పారు, లిప్స్టిక్ అనేది పెదాలకి ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడడం వల్ల పెదాలకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, హాని చేయదు అని ఆల్రెడీ సుష్మా మేడం గారు చెప్పున్నారు. అలాగే ఎందుకంటే కొన్ని బయట లిప్స్టిక్స్ అయితే హానికరమే అని నేను చెప్తాను, కానీ మన దాంట్లో ఉన్న లిప్ బామ్స్ కానీ లిప్స్టిక్స్ కానీ మనకి హానికరం కాదు. ఎందుకంటే ఫ్రూట్స్ తో తయారు చేస్తారు. స్ట్రాబెరీ, ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, స్ట్రాబెరీలో రెండవ జాతి ఫెయిర్నెస్ క్రీమ్ అని, ఆ రెండవ జాతి పండుతో, ఆ తర్వాత వచ్చేసి కొన్ని గులాబీ పెటల్స్ తో మన లిప్స్టిక్లు లిప్ బామ్లు తయారు చేయబడినవి. ఖచ్చితంగా హ్యాపీగా వాడుకోవచ్చు. లిప్ బామ్ ఎందుకు వాడాలి అని అన్నానంటే, మన పెదాలు చారలు చారలుగా ఉంటాయి, నల్లగా ఉంటాయి, ఒక పక్క నలుపు ఒక పక్క పింక్ షేడ్ ఉంటాయి కొంతమందికి, దాంతో పాటు చిన్న చిన్న గుల్లలు వస్తాయి పెదాల మీద. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని లిప్ బామ్ తగ్గిస్తుంది. అబ్బాయిలు ఏం ఫీల్ అవ్వద్దు, మన దాంట్లో వైట్ కలర్ వెలీనా వైట్ కలర్ లిప్ బామ్ ఉంటది, అది అబ్బాయిలు కూడా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. అది 18 సంవత్సరాల లోపల పిల్లలు వాడచ్చు, 18 సంవత్సరాలు దాటిన పిల్లలు వాడుకోవచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. లిప్ బామ్ అనేది ఎవరైనా వాడుకోవచ్చు. లిప్స్టిక్ కూడా ఎవరైనా, ఏ ఏజ్ పర్సన్స్ అయినా వాడుకోవచ్చు. 10 ఇయర్స్ దాటిన కాడి నుంచి. మళ్ళీ 10 ఇయర్స్ లోపు పిల్లలకి వేయచ్చు ఎప్పుడన్నా, అప్పుడప్పుడు, రెగ్యులర్ గా మాత్రం వాడద్దు. 10 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా లిప్స్టిక్ వాడుకోవచ్చు. లిప్ బామ్ అయితే 5 ఇయర్స్ నుంచి కూడా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం మొత్తం ఫ్రూట్స్ తో తయారు చేసింది కాబట్టి చాలా చక్కగా ఉంటది. కాజల్ కూడా చాలా బాగుంటది, అది స్వచ్ఛంగా హోమ్ మేడ్ కాజల్ అనమాట. ఇది చెప్పచ్చు ఏదో ఫ్రూట్ తో తయారు చేశారని, అలా కాదు, హోమ్ మేడ్ కాజలు. ఇది ఇది మనం వాడుకోవడం వల్ల కళ్ళ దగ్గర ఉన్న నరాలు బాగా సెట్ అవుతాయి అంట. నాకు తెలీదు, నాకు ఒక బ్యూటీ కోర్స్ కి ట్రైనింగ్ కి వెళ్ళినప్పుడు విన్న మాట ఇది. మనము కాటుక పెట్టుకోవడం వల్ల కళ్ళు వాల్యూమ్ గా కనిపిస్తాయి, కళ్ళల్లో ఏదన్నా డస్ట్ ఉన్న కాటుక లాగేస్తుంది, చాలా అందంగా కూడా కనిపిస్తాము. దాని తర్వాత ఐలైనర్ చాలా మంది ఈ మధ్య కాలంలో చాలా మంది వాడుతున్నారు. ఎందుకు ఐలైనర్ అంటే, కనురెప్ప పెద్దదిగా కనిపిస్తుంది, అందంగా కనిపిస్తాం. తర్వాత మస్కారా, మనకి ఆల్రెడీ కళ్ళ దగ్గర ఉన్న హెయిర్ చాలా సన్నగా వాల్యూమ్ తక్కువగా ఉంటది, మనకి లుక్ బ్యూటిఫుల్ గా ఉండం మనం అది వాడకపోతే. అలా మస్కారా కొంచెం టచ్ చేయడం వల్ల వాల్యూమ్ గా కనిపిస్తుంది, బ్లాక్ గా కనిపిస్తుంది, చాలా అందంగా కనిపిస్తాం. ఇదండి డైలీ వేర్ ప్రొడక్ట్స్. అయితే అసలు మన వెస్టేజ్ ప్రొడక్ట్సే ఎందుకు వాడాలి అనే డౌట్ చాలా మందికి ఉంటది. ఎందుకు వాడాలి అని అంటే, నేను బ్యూటీషియన్ గా 11 ఇయర్స్ అండి, 2016 బ్యాచ్ నాది, బ్యూటీ పార్లర్ కోర్స్ నేను నేర్చుకుంది. 2016 స్టార్టింగ్ లో నేర్చుకున్నాను, 2016 ఎండింగ్ లో పార్లర్ పెట్టుకున్నాను.
దానివల్ల నాకు ఒక బాగా ఎక్స్పీరియన్స్. ఎందుకు మన ప్రొడక్ట్సే వాడాలి, బయట ప్రొడక్ట్స్ ఎందుకు వాడద్దు? ఎందుకు వాడద్దు అని అంటే, బయట ప్రొడక్ట్స్ లో సెరైడ్స్ అంటే ఫేస్ మీద హానికరమైన కెమికల్స్ ఎక్కువ మోతాదులో ఉంటది. ఎందుకు ఎక్కువ మోతాదులో ఉంటది? వీళ్ళు రాసుకోగానే వాళ్ళు కలర్ గా కనపడాలి, వాళ్ళు షైనీగా కనపడాలి, బేబీ లుక్ తో, అంటే పింక్, బేబీ పింక్ అంటారు కదా, ఆ లుక్ తో ఫేస్ కనపడాలి వాళ్ళకి. కనపడాలి కాబట్టి ఇప్పుడు ఒకసారి కొన్న ప్రోడక్ట్ మళ్ళీ రిపీటెడ్ గా సేల్ అవ్వాలి అని అంటే ఆ పర్సన్ కి ఆ ప్రోడక్ట్ సెట్ అవ్వాలి. ఎలాంటి స్కిన్ వాళ్ళకు కూడా సెట్ అయ్యేటట్టు కెమికల్ దాంట్లో 100% కలిపి చేయాలి. కాబట్టి ఈ బయట ప్రొడక్ట్స్ లో సెరైడ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ సెరైడ్స్ క్రమ పద్ధతిలో మనం వాడడం వల్ల మనకొచ్చే ప్రమాదం ఏంటంటే, లోపల మెలోనిన్ అనే పదార్థం ఎక్కువగా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత యూవి కిరణాలు తగ్గవు. దాని తర్వాత మంగు మచ్చలు వస్తాయి, మొటాలు వస్తాయి, ఆ ఆ ఫేస్ మీద గుంతలు గుంతలుగా పడిపోతది. అలా వాడి వాడి మనం వీటన్నిటిని తగ్గించుకున్నాం అని మనం అనుకుంటున్నాము, కానీ తగ్గదు. ఫేస్ మీద తగ్గుతుంది కానీ ఫేస్ లోపల రెండో పొర నుంచి ఆ ప్రాబ్లం అలాగే ఉంటది. దాంతో పాటు ఏదైతే స్వేద రంధ్రాలు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ గా క్లోజ్ అయిపోతాయి. మీకు ఇప్పుడు కంప్లీట్ గా ఆ స్వేద రంధ్రాలన్నీ క్లోజ్ అయిపోయినప్పుడు స్కిన్ ఎలా హెల్తీగా ఉంటది? ఎప్పుడైనా స్కిన్ లోపలికి ఒక మంచి గాలి లోపలికి వెళ్ళాలి. మన స్కిన్ గాలిని తీసుకునిద్ది. మనం ఎలా అయితే శ్వాస తీసుకుంటున్నామో మన స్కిన్ కూడా శ్వాస తీసుకునిద్ది అనమాట. అలా శ్వాస తీసుకొని వదిలేస్తూ ఉన్నప్పుడే స్కిన్ ఆరోగ్యంగా ఉంటది. అలా కాకుండా మనం బయట ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఆ స్కిన్ హోల్స్ అనేది మొత్తం పూడిపోయి స్కిన్ హెల్తీనెస్ ని తగ్గిపోతది. పైన స్కిన్ ఒకటే మెరుస్తుంది, దాని లోపల ఉన్న రెండో స్కిన్ దగ్గర నుంచి ఆ స్కిన్ కి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అవి కంప్లీట్ గా మనం క్యూర్ చేసుకోవాలంటే మన వల్ల అయ్యే పని కాదు. స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి మనం వెళ్ళాలి, వేలు వేలు ఖర్చు పెట్టాలన్నమాట. అది బయట ప్రొడక్ట్స్ వాడడం వల్ల మనకు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్. దాంతో పాటు కలర్ కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏదైతే కలర్ మనం వస్తున్నామో ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల షైన్ అవుతున్నామో, అది వాడటం ఆపిన వెంటనే వెంటనే విత్ ఇన్ 2 days లో తగ్గిపోతాం. ఎందుకు తగ్గిపోతాం అంటే అందులో ఆల్రెడీ సెరైడ్స్ కలిసి ఉన్నాయి కాబట్టి, ఆ సెరైడ్స్ మన స్కిన్ మీద అప్లికేషన్ జరగట్లేదు కాబట్టి వెంటనే తగ్గిపోతాం. వెంటనే తర్వాత వచ్చేసి అలా జరగడం వల్ల 2 days కే స్కిన్ డల్ అయిపోతుంది. అయితే మన ప్రోడక్ట్స్ వాడడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని అంటే, మన ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఏదైతే కాయలు, పువ్వులు, చెట్లు వేర్లు వీటన్నిటితో తయారు చేశారో వాటి వల్ల మన ఫేస్ లో ఉన్న, స్కిన్ లో ఉన్న ఆరోగ్య అంటే ఏదైతే హానికరమైన క్రిములు అవన్నీ కెమికల్స్ ఉన్నాయో వాటన్నిటిని స్లోగా ప్రాపర్ గా తగ్గిస్తూ మన స్కిన్ లోపల నుంచి రిపేర్ సిస్టమ్ స్టార్ట్ చేసుకొని మన బయట ఉన్న స్వేద రంధ్రాలని అంటే ఓపెన్ హోల్స్ ని అన్ని ఓపెన్ చేసి, ఓపెన్ చేయడం అంటే ఏదో మళ్ళీ అదేదో ఇబ్బందికరం అనుకోవద్దు. మనకి మంచి గాలి లోపలికి వెళ్ళడానికి స్వేద రంధ్రాల్ని అలా ఓపెన్ చేస్తూ ఉంటది. ఆ గాలి లోపలికి వెళ్ళడం వల్ల మన స్కిన్ షైన్ అవుతా ఉంటది, స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉంది. మనకి షైన్, వైట్, ప్రాబ్లమ్స్ ఈ మూడు ఒకేసారి క్రమ పద్ధతిలో జరుగుతా జరుగుతా స్కిన్ ఎక్సలెంట్ గా రిలీఫ్ ఇస్తుంది అనమాట. అయితే మన ప్రోడక్ట్ వాడిన వెంటనే మనం డల్ అవ్వము. ఒక నెల రోజులు, నెల 20 రోజుల తర్వాత స్కిన్ కొంచెం డల్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే మనం ఏమి పెట్టట్లేదు కాబట్టి, స్కిన్ మీద అప్లికేషన్ జరగట్లేదు కాబట్టి. అంతకు మించి ఇంకా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎక్సలెంట్ గా కళ్ళు మూసుకొని వాడుకోవచ్చు, కళ్ళు మూసుకొని ప్రిఫర్ చేయొచ్చు ఎవరికైనా సరే. ఓకేనా? ఇంతవరకు క్లోజ్ అయిపోయిందండి. ఏదన్నా డౌట్ ఉంటే ఆ అడగచ్చు. దినేష్ సార్, కంప్లీటెడ్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా బ్యూటీ ప్రొడక్ట్స్ అసలు నార్మల్ గా మన స్కిన్ ఎలా యూజ్ చేయాలి, మన స్కిన్ కి కావాల్సిన న్యూట్రిషన్ ఏంటి, అసలు మనకి స్కిన్ కి ఏం కావాలనేది చెప్పినందుకు చాలా థ్యాంక్స్ మేడం. అలాగే స్కిన్ గ్లో ఉంటేనే, మన ఫస్ట్ అపియరెన్స్ బాగుంటేనే ఎక్కడికి వెళ్ళినా ఆ రెస్పాన్స్ అనేది చాలా బాగుంటుంది. సో థ్యాంక్ యూ మేడం, ఈ స్కిన్ టిప్స్ చెప్పినందుకు, అలాగే ఎలా వాడాలి ఏంటి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరెవరు ఏ ప్రొడక్ట్స్ వాడాలని చెప్పినందుకు థ్యాంక్ యూ. అలాగే 17 మంది వరకు ఆల్మోస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు.
ఓకే 5 మెంబర్స్. ఓకే ఫస్ట్ జాలే సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జాలే సార్. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం గారు. గుడ్ మార్నింగ్ సార్. మీరు మాకు ఆదర్శం. అమ్మ 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 ఏ లేదమ్మా, కొత్తగా వింటమైంది, అర్థం కాలేదు వాస్తవంగా చెప్పాలంటే. ఓకే సార్. నాకు ఈ బుక్లెట్ ఏదన్నా అవకాశం ఉంటే ఎక్కడ దొరుకుతో చెప్తే కొనుక్కుంటానమ్మా. సార్ బ్యూటీ చాలా ప్రొడక్ట్స్ మంది బుక్ అంత తొందరగా ఆ, దొరకవు. కంపెనీలోనే ఆ, దొరుకుతాయి, తెప్పించుకోవాలి అవి మనము. డిఎల్సిపిలో ఆర్డర్ పెడితే తెప్పిస్తారు సార్. ఓకే అమ్మా. ఎందుకంటే చాలా మంది దాదాపుగా నాకు మంగు మచ్చలు మొటిమలు అదొక రకంగా ఉంటుందని అడుగుతుంటే దాంట్లో టచ్ లేకుండా ఏం చెప్పాలని అర్థం కాల. అవును సార్. జాలే కొన్ని సార్ మీ మాత్రం యాప్ లోనే ఉంది సార్. యాప్ లో ఉందా? ఆ యాప్ లో పైన గ్రీన్ కలర్ లో డౌన్లోడ్స్ అని ఉంటది. దాని మీద ఆ, నొక్కారంటే మీకు బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా చూపిస్తుంది. మీరు అక్కడ చూపించొచ్చు. ఆహా, ఆహా. అదేనమ్మా, మీరు మీరు ఇప్పుడు ఏదో ఒక చెప్పండి 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 సార్. మేడం చెప్పినవన్నీ వాటి పేర్లు రాసుకొని అక్కడికి ఆ, వెళ్ళినప్పుడు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. రాశాను, మొత్తం రాశా. ఓకే. అయితే మళ్ళీ వీడియోని పంపిస్తాను, ఒకసారి మళ్ళీ చూడండి అందరూ. ఆ, గుర్తుంటాయి అందరికి. వీడియో పంపించాను సార్. ఎందుకంటే యాక్చువల్గా ఇది మంచి సబ్జెక్ట్ సార్. ఇది చాలా మంది పాపం అవును ఈ సార్. పెళ్లి కాని పిల్లకాయలు కానీ తాతయ్య తాతయ్య అంటే ఇది చూడు మా పరిస్థితిని దగ్గరకు వచ్చి చెప్తున్నారు. ఒక ఉమ్, మీరు చెప్పిన క్రీమ్ ఒకటి ఉంది, ట్యూబ్ లాగా ఉంటది, ఏదో పండుతో తయారు చేస్తారు. అది ఒక్కటి చెప్పాను, కొంతమంది వాడారు, ఒక రకంగా ఉంది అంటున్నారు. ఓకే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జాలే సార్. సార్. జానే సార్, నిజంగా మీరు మాకు బాగా ఇన్స్పిరేషన్. ఈ వయసులో కూడా మీరు కష్టపడుతున్నారు. నిజంగా మీలాంటి వాళ్ళు మా టీమ్ లో కూడా వస్తే బాగుండని దేవుడి దండం పెట్టుకుంటున్నా. అది 20 సంవత్సరాల వయసు నుంచి అలవాటు అయిపోయిందమ్మా నాకు. ఏం చేయాలి, 3:30 మెలక వస్తుంది, ఇక నిద్ర రాదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఓకే నెక్స్ట్ ఆశీర్వాద్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లక్ష్మి మేడం గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎట్లా ఉందంటే మేడం, అన్నీ ఉన్న అన్ని నోట్లో శని అన్నట్టు, ప్రొడక్ట్ లో దమ్మున్నా కానీ ప్రొడక్ట్ గురించి చెప్పేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మనలో లేకపోతే దాన్ని యాక్సెప్ట్ చేయరు మేడం. అంతే కదా సార్. సో ఫస్ట్ మనల్ని వాళ్ళు గమనిస్తుంటారు కాబట్టి, మీరు ఇందులో ఉండి చేస్తున్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, ఇంతకు ముందు ఎలా ఉన్నారు, వెస్టేజ్ లోకి వచ్చాక వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు కాబట్టి వీళ్ళు ఎలా ఉన్నారని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు మేడం. అంతే కదా సార్. ఇది చూడండి, మనము వెయిట్ ఉంటాము, వెయిట్ లాస్ ప్రొడక్ట్స్ గురించి వేరే వాళ్ళకి చెప్తాం, ఎట్లా ఉంటది? అవును మేడం, మనం లావుగా ఉండి అట్లా వెళ్ళి చెప్తా ఉంటే అసలు వాళ్ళు చూసే విధానం కూడా, కాకపోతే కొంచెం వాళ్ళతో మీరు ఉన్న వాడచ్చు కదా రిలేషన్షిప్ లో. అన్నట్టు చూస్తారు మనకల్లి. అవును మేడం, రిలేషన్షిప్ లో ఒకవేళ చెప్పకపోయి ఉండొచ్చు, కానీ మీరు ఇలా ఉన్నారు మాకు చెప్తున్నారు అనే కాన్సెప్ట్ మనసులో ఉంటుంది వాళ్ళకి. కొత్త వాళ్ళు అయితే బయటపడి చెప్తారు, మీరు వాడారా, మీరు ఇలా ఉన్నారు కదా, మీరు వాడొచ్చు కదా అని. మొన్న కూడా మేము డిఎల్సిపిలో దినేష్ కుమార్ సారు మేము అక్కడ ఉన్నప్పుడు వేరే విఆర్ఓ సార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, మీరు చేరి ఎన్నాళ్ళు అయింది, మీరు వాడారా అని అడుగుతున్నాడు ఆయన. మేము అప్పుడు చెప్పాం సార్ మేడం ఎమ్మటే, మాకు ఇంతకు ముందు ఇంకా చాలా వెంట్రుకలు బాగా ఊడిపోయి ఉన్నాయి, అవి వాడటం వల్లే ఈ రకంగా ఉన్నాయి అని చెప్పాం. ఖచ్చితంగా సో సార్. మనం వాడింది ఎదుటి వ్యక్తికి ఈజీగా అర్థమవుతుంది సార్. ఎందుకంటే అవును మనం వాళ్ళు రెగ్యులర్ గా గమనిస్తా ఉంటారు కాబట్టి. మనం అవును ఎవరిని అవును మోసం చేయలేం, కానీ మనల్ని మనమే మోసం చేసుకుంటాం. అవును అవును మేడం, ఆ మాట చెప్తే ఆయన ఓకే అవునా అన్నాడు. థ్యాంక్ యూ మేడం, మంచి సబ్జెక్ట్ చెప్పారు, ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న యూత్ కానీ ఎవరైనా కానీ, చాలా మంచిది ఇది. హెల్త్ కి ఎంత ఇంపార్టెంట్ ఉందో దీనికి కూడా, బ్యూటీ కేర్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది మేడం. సార్ యాక్చువల్ గా బ్యూటీ కేర్ వాడితే వీళ్ళేందో ఏదో వాడుతున్నారులే అని అనుకుంటారు, కానీ అవి వాడడం వల్లే స్కిన్ హెల్తీగా ఉంటది. అవును అవును మేడం, చాలా మేడం. అయితే నాకు ఒక చిన్న డౌట్ మేడం, ఆయిల్ స్కిన్ ఇంకా ఈ మొటిమలు, అంటే మొటిమలు కాదు అవి, ఆ వేడి గడ్డలుగా వేడి గుల్లలుగా వచ్చే ఈ పింపుల్స్ గా కనెక్ట్ అవుదా, చేంజ్ అవుతాయి ఆ, కదా మేడం. ఆ, అవ్వచ్చు అవ్వకపోవచ్చు మన బాడీ తత్వాన్ని బట్టి. అవును మేడం.
నాకైతే ఆ పింపుల్స్ తర్వాత అవి పింపుల్స్ వేడి గుల్లలాగా వచ్చి పింపుల్స్ లాగా కనెక్ట్ అవుతున్నాయి మేడం. ఓకే. వాటిని ఎలా మేడం తగ్గించుకోవటం? ఏం వాడాలి వాటికి? వేడి గుల్లలు అనంటే మనకి టాక్స్ క్లీను, అలవీరా అవి వాడుకోవాలి సార్ సప్లిమెంట్స్. ఎందుకంటే వేడి గుల్లలు అనేది లోపల నుంచి ప్రొడ్యూస్ అవుతాయి, బయటకు వచ్చినాయి కాదు అవి. మేడం ఒక్క నిమిషం మేడం రాసుకుంటాను. అలోవెరాను టాక్సిక్లినా మేడం? ఖచ్చితంగా వాడాలి సార్. మేడం ఆ తర్వాత మన క్రీమ్స్. క్రీమ్ ఏది వాడుకోవాలి మేడం? అదే సార్, మీ రిక్వైర్మెంట్ బట్టి ఏదైనా వాడుకోవచ్చు. బ్రైట్నింగ్ క్రీమ్ అబ్బాయిలు వాడుకోవచ్చు, అమ్మాయిలు వాడుకోవచ్చు. మేడం అలా సార్. నాది అందులో ఫేస్ కూడా జిడ్డు ఫేస్ మేడం, కొంచెం లైట్ గా జిడ్డు ఫేస్ ఉంటది. ఓకే. దానికి ఏది ప్రిఫర్ చేస్తారు మేడం? ఫోమింగ్ ఫేస్ వాష్ వాడండి. ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఫోమింగ్ ఫేస్ వాష్. మేడం ఇది ఎట్లా మేడం అప్లై చేసే విధానం? ఇందాక చెప్పాను కదా సార్. ఏంటి కాబట్టి కొద్దిగా రాచాలా అదే ఇందాక సార్ already సార్ తగ్గిందే. తీసుకొని పించ్ ఆఫ్ తీసుకొని వాడుకోవాలి సార్. నెక్ దగ్గర నుంచి పైకి అప్లికేషన్ జరగాలి. మేడం ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దినేష్ సార్, మంచి సబ్జెక్ట్ చెప్పించారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లక్ష్మి మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఈ రోజు మేడం నాకు మీరు స్కిన్ రిజల్ట్స్ గురించి మొత్తం బ్యూటీ కేర్ గురించి చెప్పారు. అసలు నేను ఇన్ని రోజుల నుంచి బ్యూటీ గురించి ఏంటో అసలు నాకు తెలియదు కూడా, కానీ ఇవాళ నేను ప్రతిదీ నోట్ చేసుకున్నాను. మొత్తం 15 పాయింట్స్ చెప్పారు మీరు, నేను ప్రతిదీ నోట్ చేసుకున్నాను. ఎవరైనా అడిగినప్పుడు నాకు తెలియక నేను డిఎల్సిపికి వెళ్ళి అక్కడ వాళ్ళని అడుగుతాను, సార్ ఈ ప్రాబ్లంకి ఏం వాడాలి అని. ఆ అవసరం లేకుండా నేనే సజెస్ట్ చేయడానికి ఈ క్లాస్ నాకు చాలా ఉపయోగపడింది మేడం. నేను ఒక విటమిన్ సి క్రీమ్ ఒక్కటే నాకు తెలుసు, అసలు ఇన్ని రకాలు ఉంటాయి అనేది కూడా నాకు తెలియదు. ఇవాళ క్లాస్ మాత్రం నా కోసమే మీరు చెప్పారేమో అన్నట్లు ఉంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఓకే, లెట్స్ వెల్కమ్ మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ ని ఇన్వైట్ చేసుకుందాం. మేడం గుడ్ మార్నింగ్. నాగలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పొద్దున్నే మంచి వాయిస్, చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్ గా వచ్చింది. మంచి నాలెడ్జ్. చాలా మందికి తెలియదు ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయని కూడా. మొహం కడుక్కోవటం, ఏదో రాసుకొని వెళ్ళిపోవటం, మాకు మూడు తెలుసు. అది కూడా సబ్బుతోటి ఇప్పుడు దాకా, అంటే వెస్టేజ్ లోకి రాకముందు ఇప్పుడే కొంచెం ఫేస్ వాష్లు వాడుతున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ బ్యూటీ నాలెడ్జ్ మొత్తాన్ని సో వెస్టేజ్ లో అందించినందుకు, చాలా మందికి ఈ ప్రొడక్ట్స్ గురించి తెలియజేసినందుకు. ఇలాగే మంచి సబ్జెక్ట్ మీరు మళ్ళీ అందించాలి మాకు. ఓకేనా? ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. సో లీడర్స్, ఒకసారి జూమ్ లో ఉన్న వాళ్ళందరూ గమనించాలి. మనకి 4 కేటగిరీస్ గా ప్రొడక్ట్స్ ఉన్నాయి: హోమ్ కేర్, బ్యూటీ, అగ్రి, హెల్త్. సో సక్సెస్ అవ్వాలి ఏ వెస్టేజ్ లీడర్ అయినా, సార్ మేము వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి సార్ అనే విషయాల్లో ఆల్రెడీ లీడర్స్ మీటింగ్ లో చాలా విషయాలు చెప్తున్నా. బట్ అందులో అతి ముఖ్యమైనది, మళ్ళీ లాస్ట్ టైం కూడా చెప్పాను సార్, ప్రొడక్ట్ నాలెడ్జ్. మొత్తం ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనం చేస్తున్న బిజినెస్ సార్. బిజినెస్ ఓనర్ కి తన ప్రొడక్ట్ ఏది ఎవరికి ఇవ్వాలో తెలియకుండా బిజినెస్ ఆలోచించండి. మనం బిజినెస్ చేస్తున్నాం, 1,00,000 కావాలి, కారు కావాలి, ఇల్లు కావాలంటున్నాం. బట్ తన ప్రొడక్ట్ ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఈ నాలెడ్జ్ అంతా తీసుకోకుండా మనకి బిజినెస్ చేయలేం. సో అందుకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాగా ఇట్లాంటి క్లాసులు పెట్టించినప్పుడు రాసుకోవటం. రెండోది మళ్ళీ చెప్తున్నా, మీకు వండర్ఫుల్ గైడ్ ఎవరంటే యూట్యూబ్ ఉంది. మీరు వెళ్ళి ఏ ప్రొడక్ట్ అయినా, మేడం గారు చక్కగా చెప్పారు, ఇంకా అడిషనల్ నాలెడ్జ్ కావాలి సార్ మాకు, దీని గురించి డీటెయిల్డ్ గా కావాలి అంటే, ఇందులో ఉన్న ప్రతి ప్రొడక్ట్ గురించి వెస్టేజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ వస్తాయి, వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ అని కొడితే మొత్తం వస్తాయి. మీరు రోజుకొక ప్రొడక్ట్ గురించి కనుక డీటెయిల్డ్ గా వినగలిగితే, ఒక కస్టమర్ కాడికి వెళ్ళినప్పుడు
తడుముకోకుండా అనర్గళంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఇంకొకటి నాగలక్ష్మి మేడం ఇందాక అన్నారు, చాలా ఇంపార్టెంట్. బ్యూటీ గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు ముఖం వాడికి అది దారుణంగా ఉంటుంది చూడటానికి, రైట్? హెల్త్ సప్లిమెంట్స్ గురించి చెప్పడానికి పోయినోడు వాడు దగ్గుతా తుమ్ముతా పోతే ఎట్లా ఉంటుందో అట్లా అనమాట ఇది. అందుకని మనం అందంగా కనిపించాలి, రైట్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంకొకటి చాలా మీకు బిజినెస్ లో టెక్నిక్ ఏంటంటే, తినటానికి అన్నం అంటే ఒక పూటకి 2 పూటలు తినటానికి ఉన్నోడు కూడా నూనె వాడనంటే వాడరు, పేస్ట్ వాడమంటే అమ్మో ఇంత అంటారు. అదే ముఖానికి తెల్లంగా వస్తామంటే నీకు 2000 రూపాయల క్రీమ్ అని పోస్తారు. ఇప్పుడు బ్యూటీ మయం, ఇప్పుడు ప్రపంచం మొత్తం బ్యూటీ మయం అయిపోయింది అనమాట. కరెక్ట్ గా మీకు బ్యూటీ నాలెడ్జ్ కనుక తెలిస్తే, లేడీస్ కి, పర్టికులర్ గా లేడీస్ కి ఎంత బిజినెస్ వచ్చిందంటే, ఒక చిన్న చిన్న ప్రొడక్ట్ కి 20, 30, 40, 50 పీవీలు ఉన్నాయి. ఒక దానికైతే 50 పీవీ పైన ఉంది. కరెక్ట్ గా మీరు బ్యూటీ ప్రొడక్ట్ మీద నాలెడ్జ్ కనుక తీసుకోగలిగితే, ఒక్కరికి రిజల్ట్ చూపించగలిగితే, 2 ప్రొడక్ట్లు తీసుకుంటే సిఎన్సి అయిపోతుంది తెలుసు మీకు బ్యూటీ ప్రొడక్ట్స్ లో. సో అంత పవర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. బిజినెస్ హైయెస్ట్ పీవీ మీకు చెప్పాను కదా, బ్యూటీలో ప్లస్ అగ్రిలో ఎక్కువగా వస్తాయి. సో అందుకని నా రిక్వెస్ట్, ఇట్లాంటి సెషన్స్ అటెండ్ అయినప్పుడు రాసుకోవటం ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2, బ్యూటీ ట్రైనింగ్స్ మళ్ళీ తీసుకురాబోతున్నాం. అది 2, కొండేపికి కానీ ఒంగోలుకి కానీ. 3వది, యూట్యూబ్ లోకి వెళ్ళి, నిజంగా చెప్తున్నా, మీ గురువు ఎవరన్నా ఉన్నారంటే అది యూట్యూబే మీ గురువు. మీకు నిజంగా శ్రద్ధ ఉంటే, సార్ నేను దీని సంగతి ఏదో తేలవాలి అంటే, యూట్యూబ్ లోకి వెళ్ళి ఒక్కొక్క ప్రొడక్ట్ గురించి కనుక మీరు స్టడీ చేయటం మొదలు పెడితే, సార్ ఒక 6 months లో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు మీరు వెస్టేజ్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటి మీద. ఓకేనా? ఇది ప్రొడక్ట్ నాలెడ్జ్. దయచేసి చెప్తున్నా, మనం బిజినెస్ చేయాలి అంటే ఇందులో ఉన్న 450 ప్రొడక్ట్స్ మీద మనకు అవగాహన కావాలి. అందుకని రోజుకి 1 గంట నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రొడక్ట్ నాలెడ్జ్ వీడియోస్ చూడండి, ప్రొడక్ట్ నాలెడ్జ్ ట్రైనింగ్స్ చూడండి. యూట్యూబ్ లో చాలా ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్స్ మీద ఉన్నాయి, అగ్రికల్చర్ మీద ఉన్నాయి, బ్యూటీ మీద ఉన్నాయి, అన్నిటి మీద ఉన్నాయి. ఓకేనా? సో ఇది కొంచెం గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్ నాగలక్ష్మి మేడం. మీరు మీ నాలెడ్జ్ 11 సంవత్సరాల బ్యూటీ నాలెడ్జ్ చిన్న విషయం కాదు. సో మాకు ఇంకా మిగతావి కూడా అసలు ఏముంటే కూడా చాలా తెలవదు మాకు. మీరు మిగతా వాటిని కూడా కొంచెం స్టడీ చేసి మాకు రోజుకు ఒక 4 ప్రొడక్ట్స్ మీరు ఖాళీ దొరికినప్పుడల్లా, సార్ ఈ రోజు ఈ 4 ఎక్కువ కాకుండా, అంటే మాకు చిన్న చిన్న బ్రెయిన్ మేడం, రోజుకు ఒక 3, 4 డీటెయిల్డ్ గా ఎవరు వాడాలి, ఎందుకు వాడాలి, ఎలా వాడాలి, రైట్ అని చెప్పగలిగితే అందరికీ హెల్ప్ అవుద్ది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఫీడ్బ్యాక్ సెషన్ లోకి వెళ్ళే ముందు ఒక్క మాట సార్. సో లాస్ట్ లోకి వచ్చే మీటింగ్స్ మిస్ అవుతున్నాయి. ఒంగోలు సార్, ఈరోజు ఒంగోలు మీటింగ్ అండ్ రాపర్ల, ఈ 2 కూడా ప్రమోట్ చేసుకోండి. మేమే రాబోతున్నాము. సో నెక్స్ట్ కమింగ్ మీటింగ్స్ కూడా మీకు డేట్స్ ఇస్తాము. ఆ పోస్టర్స్ అన్ని కూడా చూసుకొని, సింపుల్ సార్, సక్సెస్ ఫార్ములా ఏం లేదు. నేను నా టీం మీటింగ్స్ లో ఉండాలి. వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే కొత్తగా లాజిక్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఇంటికి పోయి చెప్తే దాని విలువ తెలవదు. ఎప్పుడైతే నువ్వు నీకు తెలిసిన వ్యక్తిని తీసుకొని వచ్చి ఒక మీటింగ్ లో కూర్చోబెడితే వెస్టేజ్ ఇంత గొప్పదా అనేది అర్థమైంది. సో ఈరోజు ఒంగోలు మార్నింగ్, సో రాపర్ల ఈవినింగ్, ఈ రెండింటిని కొంచెం జాగ్రత్తగా ప్రమోట్ చేసుకోండి. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ దినేష్ సార్ అండ్ నాగలక్ష్మి మేడం. థ్యాంక్ యూ. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగలక్ష్మి మేడం. కంటిన్యూ. నెక్స్ట్ రొక్సన్న మేడం నంద్యాల, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ప్రోడక్ట్ గురించి బాగా చెప్పారు. అదే మన దాంట్లో ఉన్నాయి ఇన్ని, ఇవి ఎలా వాడాలనేసి తెలియదు. చాలా మంది అడుగుతుంటే మాకు తెలియదు కదా, మీరు చెప్పినందుకు యూజ్ అయింది మేడం. ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చెప్పడానికి బాగుంది, హోమ్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు నాలెడ్జ్ మనకు వస్తే వాళ్ళకి చెప్పొచ్చు. చాలా థ్యాంక్స్ మేడం చెప్పినందుకు. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు కూడా చాలా బాగా బిజినెస్ చేస్తున్నారు మేడం. నిజంగా నాకు దొరికిన వజ్రం మీరు. నేను ఖచ్చితంగా మిమ్మల్ని నేను అలాగే పేరు పెట్టుకున్నాను. చాలా హ్యాపీగా ఉంది మేడం మీరు మా టీంలోకి రావడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్
ఆ, నక్కా స్వర్ణ మేడం నంద్యాల, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మేడం మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. బాగున్నారు మేడం. మీరు చెప్పిన ప్రతి ఒక్కరి ప్రోడక్ట్ బాగుంది మేడం. నేను బయటికి పోయినప్పుడు కూడా చెప్పనీకి బాగుంటుంది. ప్లస్ కొంతమంది హెన్నా అడుగుతున్నారు మేడం. హెన్నా అలా ఏం లేదు మేడం మన దాంట్లో. అదే మాకు కలర్ వేసుకున్నాము, స్కిన్ ఉమ్. డిసీజ్ వస్తుంది. చూడండి, మన దాంట్లో ఆమ్లా అలవీరా 2 రకాల క్యాప్సిల్స్ ఉన్నాయి. అవి ఓపెన్ చేసి పెరుగులో మిక్స్ చేసుకొని మన హెయిర్ పెట్టుకుంటే వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది. మేడం ఓకే, అది ట్రై చేయండి. అట్లా మేడం, ఓకేనా? అట్లా మేడం. మొత్తం ఒక 10 క్యాప్సిల్స్ దాకా పడుతుంది హెయిర్ కి, లైట్ ప్యాక్ లాగా వస్తుంది. అది యూస్ చేయండి, ఖచ్చితంగా వైట్ హెయిర్ బ్లాక్ అవుతుంది. ఇన్నర్ ప్రోడక్ట్ ఎంత అవసరమో బయట నుంచి కూడా అంతే అవసరం. ఓకేనా? తర్వాత ఆయిల్ ఏమన్నా ఉందా మేడం? బ్లాక్ అదే దానికి హెయిర్ అలా ఏం పిల్లలకు హెయిర్ వైట్ అవుతుంది కదా మేడం, వైట్ గా అవుతున్నాయి. నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ఉమ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ హారికాదేవి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఈరోజు సెషన్ అయితే ఎక్సలెంట్ గా ఇచ్చారు మేడం. ఇప్పుడు ఎవరైనా సరే ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే పక్కా ట్రైనింగ్కి వెళ్ళాలి. కానీ అలా చాలా మంది వెళ్ళలేకపోతున్నారు. అలాంటప్పుడు మీరు ఈ జూమ్ సెషన్ ఈరోజు చాలా మందికి అన్ని తెలిసేలా చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈరోజు చాలా ప్రోడక్ట్స్ గురించి తెలిసాయి మేడం, నాకు నేర్చుకున్నాను మేడం ఈరోజు. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. అలా నేర్చుకున్నారు, ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు యూస్ చేయండి. ఓకే మేడం, నాకు కూడా తప్పకుండా హ్యాపీగా ఉంటది. నేను చెప్పినందుకు మీరు సక్సెస్ అయితే నాకు కూడా హ్యాపీగా ఉంటది. మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం. నెక్స్ట్ కుమారి మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఇప్పుడు ఎర్రగా మొటిమలు లాగా వచ్చి అవి రంధ్రాల లాగా పడుతున్నాయి మేడం, బాగా పెద్ద పెద్ద బొక్కల్లాగా ఫేస్ మీద. దానికి ఏం వాడాలి మేడం? 23 ఇయర్స్ ఉంటాయి మేడం పాపకి. ఏంటి ఎర్రగా మొటిమలు లాగా వచ్చి బుగ్గల మీద అవి పెద్ద పెద్ద బొక్కల్లాగా పడుతున్నాయి మేడం, పెద్ద పెద్ద రంధ్రాలాగా. మన బ్రైట్నింగ్ క్రీమ్ వాడండి మేడం, సెట్ అవుతుంది. హలో, అంటే మచ్చలు కాదు మేడం, అర్థమైంది, గుంతల్లాగా పడుతున్నాయి. గుంతల్లాగా. గుంతలకి బాగా సెట్ అవుతుంది మన బ్రైట్నింగ్ క్రీమ్. బ్రైట్నింగ్ క్రీమా మేడం? దాంతో పాటు కాంబినేషన్ ఏమైనా వాడుకోవచ్చా? కాంబినేషన్ అంటే SPF వాడుకోవాలి సార్. SPF నైట్ పూట సిరం మాస్కులు పెట్టుకోవాలి. విటమిన్ డి సిరం మాస్కులు చెప్పాను కదా ఆల్రెడీ, అలాంటివి యూజ్ చేస్తూ ఉండాలన్నమాట రెగ్యులర్ గా. ఫేస్ వాష్, సోప్ అయితే వాడొద్దు. నేను ఎవరికైనా చెప్పే ఫేస్ వాష్ వాడుకోవాలి, సోప్ అయితే వాడొద్దు. ఓకే మేడం. మేడం, ఇంకొకటి మేడం, మళ్ళీ అలానే గుల్లల్లాగా వచ్చి నల్లగా మచ్చలు వస్తున్నాయి మేడం ఫేస్ మీద. ఫేస్ మచ్చలకి మొటాలకి వేటికైనా బ్రైట్నింగ్ క్రీమ్ ఎక్సలెంట్. సరే. దేనికైనా బ్రైట్నింగ్ క్రీమ్ ఎక్సలెంట్ గా పనిచేస్తున్నాడు. స్కిన్ మొత్తం రిపేర్ సిస్టమ్ బ్రైట్నింగ్ క్రీమ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ రజనీ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. రజనీ మేడం, ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మార్టూరు. హలో గుడ్ మార్నింగ్ సార్, వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ సార్. హలో మేడం, వినిపిస్తుంది మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం.
సార్ వాళ్ళది సర్వర్ ప్రాబ్లం అట్టుంది, సిగ్నల్ వాయిస్ రావట్లేదు. దినేష్ సార్ మీ వాయిస్ కూడా రావట్లేదు. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. నెక్స్ట్ భవాని మేడం, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నాగలక్ష్మి సిస్టర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సిస్టర్. సిస్టర్ ఈ రోజు చాలా చాలా అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. తెలియని వాళ్ళకి కూడా చాలా క్లారిటీగా అర్థమైంది ఈ రోజు. చాలా ఓకే. బాగుంది మేడం ఈ సెషన్ ఈ రోజు. ఓకే. అలాగే మనకి కొత్తగా పర్సన్స్ ఈరోజు సిద్ధాల శ్రీనివాసరావు గారని అచ్చంపేట నుంచి జాయిన్ అయ్యారు మేడం. సార్కి కొంచెం లేట్ అయింది ఈరోజు. ఒక్కసారి మీ నోటి ద్వారా విషెస్ చేయండి మేడం సార్ని. సార్ పేరు శ్రీనివాసరావు సార్. శ్రీనివాసరావు గారు, వెల్కమ్ ద వెస్టేజ్ ఫ్యామిలీ అండి. మంచి టీంని ఎంచుకున్నారు. భవానీ మేడం గారు చాలా బాగా కష్టపడతారు, మంచి సపోర్ట్ ఇస్తారు మీకు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ చాలా ఎథిక్స్ కల్లా లీడర్ మేడం. ఓకే. ఓకే మేడం. మేడం ఈ రోజు ఇంత సెషన్ ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మళ్ళీ మేడం. మళ్ళీ మాకు ఇంకా నేర్పించాలని కోరుకుంటున్నాను మేడం. నాగలక్ష్మి సిస్టర్. ఖచ్చితంగా. ఓకే థ్యాంక్ యూ. ఓకే, అనిత కృష్ణమూర్తి గారు ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ అక్క. సార్ దినేష్ సార్, ఇప్పుడు కనుక మా అక్కకి అన్మ్యూట్ ఇవ్వకపోతే మీ ఊరు వచ్చి తగాదు పెట్టుకునేది మా అక్క. పోయినసారి కూడా ఇవ్వలేదని. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ మేడం. ఇవాళ మీరు ఇచ్చిన ప్రొడక్ట్స్ నాలెడ్జ్ చాలా బాగుంది మేడం. అంటే ఎవరికి ఏది వాడాలనేది చాలా క్లారిటీగా చెప్పారు. ఇలాంటి సెషన్స్ మన జూమ్ లో ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా. నిజంగా నా మాట, ఒక్క మాట దినేష్ సార్, ఒక్కసారి వెళ్ళి నేను ఒక్క మాట అడగంగానే ఎందుకు ఏంది అసలు నేను యాడ్ చేస్తాను, వాళ్ళ షాప్ లో అంత బిజీగా ఉండి కూడా నా మాట తోసేయకుండా నాకు ఐడి వేసి ఇప్పటి వరకు పాపం నా వల్ల ప్రెజర్ పడుతుంది, కష్టపడుతుంది. నిజంగా అక్క ఇంకా ఎన్ని జన్మలున్నా మన ఇద్దరం అక్క చెల్లెలుగానే పుట్టాలి. ఖచ్చితంగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. నువ్వు కూడా తొందరగా 1 లక్ష తీసుకోవాలి, సక్సెస్ అవ్వాలి, మన టీం అంతా ఒక స్థాయిలో నిలబడాలని కోరుకుంటున్నాను. అలాగే మేడం. ఓకే, అలాగే చేద్దాం మేడం. ఖచ్చితంగా. ఓకే సార్. సార్ దినేష్ సార్ మీ వాయిస్ రావట్లేదు మళ్ళీ. ఎంవి సాంబశివరావు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ అండి దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి నాగలక్ష్మి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను కొద్ది సిగ్నల్ ప్రాబ్లం వల్ల లాస్ట్లో విన్నానండి. ఇంకొకసారి మామూలుగా వైట్ హెయిర్ నుంచి బ్లాక్ హెయిర్కి ఒక్కసారి చెప్తారండి, ఏమనుకోవద్దు. అంటే నేను లాస్ట్లో విన్నాను, అంటే నా సిగ్నల్ ప్రాబ్లం వల్ల నేను ఎన్లాపోయాను కంప్లీట్గా. ఆ సబ్జెక్ట్ నేను చెప్పలేదు ఈ రోజు, ఒక స్వర్ణ మేడం అడగడం వల్ల కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. యాక్చువల్గా మన దాంట్లో అలోవీరా ఆమ్లా క్యాప్సూల్స్ ఉన్నాయి కదా, అలోవెరా ఆమ్లా ఉండే మేడం. ఆ రెండిట్లో ఒకటి ఏదైనా పర్వాలేదు. క్యాప్సూల్ ఓపెన్ చేస్తే పౌడర్ ఉంటది. ఆ పౌడర్ పెరుగులో మిక్స్ చేసి హెయిర్ రూట్స్ కి అంటే చివరి వరకు అప్లికేషన్ చేయాలంటే చాలా క్యాప్సూల్స్ పడతాయి. అలా వద్దు, హెయిర్ రూట్స్ కి పెరుగుతో కలుపుకొని అప్లికేషన్ పెట్టుకోండి. వైట్ హెయిర్ స్లోగా బ్లాక్ అవుతుంది. దేంట్లో కలపాలండి వైట్ అలోవెరా? పెరుగు అలవీరా గానీ ఆమ్లా గానీ ఏదో ఒకటే, రెండు వద్దు. ఏదో ఒకటి తీసుకుని పెరుగులో కలపాలండి. పెరుగులో కలుపుకొని అప్లికేషన్ చేసుకోండి. అలవీరా కంటే ఆమ్లా బెటర్ గా వర్క్ చేస్తుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. నేను లాస్ట్లో విన్నానండి అందుకని. సార్ పర్లేదు, యాక్చువల్గా అసలు ఆ సబ్జెక్టే చెప్పలేదు నేను, మేడం వల్ల చెప్పాల్సి వచ్చింది. అదే లేదండి, అంతే కొందరికి ఉపయోగపడుతుండేది కదా మనకి. సార్ ఓకే, థ్యాంక్ యూ అండి, బాగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సాంబశివరావు సార్. ఓకే, థ్యాంక్ యూ అండి దినేష్ సార్. నెక్స్ట్ డి దినేష్ సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి.
డి దినేష్ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి తారకరావు సార్ టీం. కోటం మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కొంచెం ఎవరైనా అబ్బాయిలకి ఏదైనా క్రీమ్ చెప్పండి మేడం. మా తమ్ముడికి మొహం అంతా గుల్లలు వచ్చేసినాయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు వాడచ్చు మేడం. అదే అబ్బాయికి చెప్పేది నేను ఇందాక వినలేదు, కొంచెం చెప్పండి మేడం. ఏం వినలేదు అంటే అర్థం కాలేదు ఏం చెప్పాలి అని. అర్థం కాలేదు. మా తమ్ముడికి మొహం అంతా గుల్లలు వచ్చేసి మచ్చలు మచ్చలుగా నల్లంగా అయిపోయాడు. ఏజ్ ఎంత మేడం? 16 ఉంటది మేడం. 16 ఉంటే అష్యూర్ ప్రొడక్ట్స్ వాడుకోవాలి మేడం. ఫార్ములా 9కి వెళ్ళొద్దు. ఫేస్ వాష్, ఫెయిర్నెస్ క్రీము, సన్ క్రీము ఇవి వాడండి, కంట్రోల్లోకి వస్తుంది. సరే మేడం. ఓకే మేడం. ఎలా వాడాలి మేడం? మేడం ఎలా వాడాలి? 1 by 1 ఫేస్ వాష్ చేసుకోవటం, తర్వాత ఫెయిర్నెస్ క్రీము, తర్వాత SPF. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రాణి మేడం మొండలమూరి ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. ఇదే లాస్ట్ మేడం, ఇంకా ఎవరు వద్దు ప్లీజ్. రాణి మేడం. హలో హలో. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాలకృష్ణ అని. ఇప్పుడు బ్రైట్నింగ్ క్రీమ్ అనేది ఎలా వాడాలని అడుగుతుంది మేడం. జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత సీరం గానీ లేదంటే అప్లై చేసుకున్న తర్వాత జస్ట్ ఒక వేలుతో కొంచెం తీసుకొని ఫేస్ మీద సర్క్యులర్ మోషన్ లో అప్లై చేసుకుంటే సరిపోతుంది సార్. ముఖం మీద గుల్లలాగా వచ్చినాయి, దానికి ఏం వాడాలి సార్? దానికి బ్లెమిష్ జెల్ యూస్ చేసుకోండి సార్. సార్ బ్లెమిషెల్ కాదు సార్. సార్ గుల్లలు వేరు, పింపుల్స్ వేరు సార్. పింపుల్స్ వస్తే మాత్రమే బ్లెమిషెల్ వాడాలి, గుల్లలు వస్తే బ్రైట్నింగ్ క్రీమ్ వాడాలి. ఓకే మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. మీరు సార్ని అడిగారని నేను సైలెంట్ గా ఉన్నాను, ఇంకా పర్లేదు. ఓకే థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ థ్యాంక్ యూ లీడర్స్. ఈరోజు ఇంకా అడుగుతున్నారు కానీ హ్యాండ్ రైజ్ చేశారు, లాస్ట్ లో రైజ్ చేయడం వల్ల ఇవ్వలేకపోయాము, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం చూద్దాము. థ్యాంక్ యూ లీడర్స్. అండ్ నెక్స్ట్ మీటింగ్స్ ని ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి ఈరోజు ఒంగోలులో పొద్దున 10 గంటలకల్లా మన మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ లీడర్స్, ఒంగోలులో మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ది ఈరోజు మీటింగ్ ఉంది. మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ది ఈరోజు ఒంగోలులో మీటింగ్ ఉంది. సో 9 గంటలకి పొద్దున ఒంగోలు డిఎల్సిపిలో మీటింగ్ జరగబోతుంది. సో గ్రేట్, చాలా బాగా జరగబోతుంది. తొందరగా మీ టీం ని తీసుకొని మీటింగ్ హాల్ దగ్గరికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ లీడర్స్. అండ్ నెక్స్ట్ రేపు 9వ తారీఖు కొండేపిలో మనకి మానస్ సార్ది అగ్రి ట్రైనింగ్, అగ్రి సీజన్ నడుస్తుంది కాబట్టి 9వ తారీఖు మనకి కొండేపిలో అగ్రి ట్రైనింగ్ జరుగుతుంది. సో దగ్గరలో ఉన్న లీడర్స్ అందరూ ప్రమోట్ చేసుకోగలరు. మానస్ సార్ చాలా బాగా అగ్రి ప్రొడక్ట్స్ గురించి చెప్తారు. సో ప్లీజ్ లీడర్స్, ఎవరికైతే అగ్రి ప్రొడక్ట్స్ వినాలనుకుంటున్నారో వాళ్ళందరూ అక్కడికి రావచ్చు. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు మధ్యాహ్నం రాపర్లలో 2 గంటలకి మన గ్రేట్ లీడర్ సురేష్ సార్ది మీటింగ్ ఉంటుంది.
అక్కడ ఫ్లోర్ మీటింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం టీమ్ మెంబర్స్ కొత్త వాళ్ళని కూడా తీసుకొచ్చుకోవడం వల్ల అక్కడే హోమ్ మీటింగ్, ఫ్లోర్ మీటింగ్ అన్ని కంప్లీట్ అవుతాయి. చాలా బాగుంటుంది. ఈ రోజు హోమ్ మీటింగ్స్ కి వెళ్ళటం కంటే సురేష్ సార్ మీటింగ్స్ కి వెళ్ళటం చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు బాగా ఉపయోగపడుతుంది. సో లీడర్స్, సురేష్ సార్ మీటింగ్ కి త్వరగా ప్రమోట్ చేసుకొని త్వరగా తీసుకొచ్చుకోండి. థ్యాంక్ యూ లీడర్స్. అలాగే మనకి 13వ తారీఖు మన గ్రేట్ లీడర్, టాప్ అప్లైనర్ సుబ్బేశెట్టి సార్ వస్తున్నారు మన కావలికి. సో లీడర్స్ అక్కడికి త్వరగా ప్రమోట్ చేసుకోండి, ఎందుకంటే టికెట్స్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. 13వ తారీఖు మధ్యాహ్నం 2ంటికి మన సుబ్బేశెట్టి సార్ కావలి వస్తున్నారు. సో లీడర్స్ త్వరగా ఆ టీం మెంబర్స్ కి ప్రమోట్ చేసుకోండి, ఎందుకంటే సార్ డేట్స్ అసలు దొరకడమే చాలా కష్టం. గురువు గారు మన కోసం కావలి తీసుకొని వస్తున్నారు, ఫస్ట్ టైం కావలి వస్తున్నారు. సో లీడర్స్ త్వరగా ప్రమోట్ చేసుకోండి. టికెట్ 40 రూపీస్ మాత్రమే. అశోక్ బాబు సార్ కి మీరు ఫోన్ పే చేసి మీ పేరుతో టికెట్ ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ లీడర్స్. అదే విధంగా సుబ్బిశెట్టి సార్ వినుకొండకి అలాగే మార్కాపురంకి వస్తున్నారు. మార్కాపురం 14వ తారీఖు మార్కాపురం, అలాగే మాధవి ఫంక్షన్ హాల్లో 20 రూపాయల టికెట్. 46 లక్షలు తీసుకున్న గ్రేట్ లెజెండరీ లీడర్ మన దగ్గరికి వస్తున్నారు. చాలా చాలా తక్కువ డేట్స్ దొరుకుతాయి సార్వి. సో లీడర్స్ ప్లీజ్ మీ టీం మెంబర్స్ ఎవరైనా ఉంటే, ఇంకా డిసైడ్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి మీటింగ్ తీసుకెళ్ళండి, డిసైడ్ అయిపోతారు. థ్యాంక్ యూ లీడర్స్. అలాగే 8వ తారీఖు మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గురువు గారిది మార్కాపురంలో మీటింగ్ ఉంది. రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో కేవలం 5 రూపాయలు మాత్రమే టికెట్. గురువారం 9 గంటలకి. మార్కాపురం పొదిలి దగ్గరలో ఉన్న లీడర్స్ అందరూ ఖచ్చితంగా ప్రమోట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ లీడర్స్. ఇంతతో మీటింగ్స్ కూడా ఖతం. ఇంకా ఏమన్నా మీటింగ్స్ ఉంటే వాటిని మనము మన యాప్ లో మన వాట్సాప్ లో షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ లీడర్స్. మీటింగ్ ఎండ్ చేస్తున్నాం.